మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ మధ్యాహ్న కాలపు సమయము దేవుని యొక్క మాటను మనం ధ్యానించుకుంటూ ఆ మాటలో ఉన్నటువంటి దేవుని యొక్క హెచ్చరికలను గ్రహిస్తూ దేవుని యందు వేరుపారి కడవరి దినాలలో మోసపోకుండా మన విశ్వాసాలని కాపాడుకునేటట్లు మనము దేవుని మాట మీద నిలిచి ఫలించినట్లు పరీక్షించుకుందాం అనేటువంటి మాటలో రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 29-30 వచనాలలో నుంచి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పరీక్షించుకొనుట అనేటువంటి మాట, ఆ పరీక్షించుకొనుట అనేటువంటి మాట మనకి అర్థమవుతుంది కదా. మనము ఆఖరి రోజుల్లో మాట తప్పేవారుగా ఉంటాము అనేటువంటి విషయాన్ని మనం పరిచయం చేసుకుంటున్నాం. మాట తప్పువారు ఎలాంటి వారు ఉంటారు అంటే కవనెంట్ బ్రేకర్స్ అన్నాడు. కవనెంట్ అనేది ఒక నిబంధన, ఒక తీర్మానము, ఒక ఆలోచన మరియు దేవునికి అప్పగించుకున్న, దేవునికి ఇచ్చుకున్నటువంటి ఒక స్థాయి. ఈ కవనెంట్ బ్రేకర్స్గా ఉండడం ఆఖరి రోజుల్లోకి వచ్చేటప్పటికి మనుషులు ఎంత ఈజీగా మాట తప్పేస్తారంటే, నేనా అనుంటాను అంటాడంతే. అంటే ఇప్పుడు ఆ మాట మీద ఉన్నానా లేదా? లేను. అన్నాను అయితే అన్న స్థాయికి చాలా సులభంగా ఆ మాటను తప్పిపోవటం క్రైస్తవుడుగానే ఇలాంటి పనులు జరుగుతాయి అని బైబిల్ మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. సో క్రైస్తవ విశ్వాసంలో యేసు ప్రభువును ఒకసారి అంగీకరించినప్పుడు నేను ఎందుకు దేవునికి నీతిగా బ్రతకాలి అని అంటే ద వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటో తెలుసా? బికాస్ ఐ యామ్ యాక్సెప్టెడ్ బై గాడ్. నేను దేవుని చేత అంగీకరించబడ్డాను కాబట్టి నేను దేవుని నీతిని, దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆజ్ఞను శిరసా వహిస్తాను. ఆయన ఎలాంటి వాడో, ఆయన ఎలాంటి నీతిని బోధిస్తాడో, ఎలాంటి నీతిని ప్రకటిస్తాడో, ఎలాంటి నీతిని చూపిస్తాడో, ఎలాంటి నీతిలో ఆనందిస్తాడో నేను అలా చేస్తాను. ఇది క్రైస్తవ్యం. సో అక్కడ దేవుడు ఏం చేశాడో నేను అది ఎందుకు చేయాలి అనే దానికి నాకు దేవునికి మధ్యలో ఒక తీవ్రత, దేవుని గురించినటువంటి స్పష్టత నాకు ఉంటుంది. కాబట్టి నేను ఆ తప్పు చేయజాలను, చేయటానికి ప్రయత్నం చేయను, చేసేవాళ్ళని చూసి ఓర్వలేను, చేయటానికి కనీసం ఉత్సాహాన్ని కూడా చూపించను. అందుకనే దేవుని నీతికి వ్యతిరేకంగా చేసే వాళ్ళందరినీ దేవుడు అసహించుకుంటాడు అనే పదం మనం వింటాం. సో దేవునితో నాకున్న ప్రత్యక్షత, నేను తప్పు చేయకుండా ఆ తప్పు చేసే పరిస్థితులను ఒప్పుకోకుండా ఉండగలిగించేది మాత్రమే దేవుని యొక్క నీతి లేక క్రైస్తవ్యం అని మనం చెప్పుకోవాలి. ఆ మాట మనకి క్రీస్తు యొక్క వారసత్వంగా మనం పొందుకున్నాం. వాగ్దానం క్రీస్తే. ఆ క్రీస్తు ఎలా అయితే దేవునితో, ఆ దేవునికి ఇష్టమైనట్లు, దేవునికి కోరుకున్నట్లు, దేవునికి నచ్చినట్లు, దేవుని చిత్తము, దేవుని ఇష్టము, దేవుని ఉద్దేశ్యము, దేవుని ఆలోచన, దేవుని సంకల్పము, దేవుని నిర్ణయము, దేవుని తీర్పు, దేవుని విధి ఎంతగా విధేయత చూపెట్టాడో మనము ఆయనను ఫాలో అవుతున్నాం. అందుకని మనకి ఇష్టం వచ్చినట్టుగానో, మనకు కావాల్సినట్టుగానో, పర్వాలేదు అన్నట్లుగానో మన బ్రతుకుని బ్రతుకుతానంటే దేవుడు ఊరుకోడు. సో ఒక క్రైస్తవ్యమే ఒక స్థిరమైన నడక. కాబట్టి ఆ నడకలో దేవునిని సరిగా అర్థం చేసుకోకపోతే తప్పు కలుగుతుంది. కాబట్టి గడిచిన వారం మనం ఒక నిబంధన చేసుకోవటం, ఎలాంటి నిబంధన వారిద్దరూ మాట్లాడుకుంటారో మనుషులతో ఆ తొడ కింద చేయి పెట్టినటువంటి నిబంధనకు సంబంధించిన విషయాన్ని మనం చూసాం. ఈరోజు మరొక మాటను మనం చూడటానికి ప్రయత్నించేద్దాం. దేవుని గురించి ముందు అర్థం చేసుకుంటే తప్ప ఈ బలహీనతలో మనం సరిగా అర్థం చేసుకోలేం. ఈ విషయాలని కొంచెం పరీక్షించుకుందాం. దేవునితో మనుషులు చేసుకున్నటువంటి నిబంధనను ఒక పక్కన మరో మాటతో చెప్పచ్చు. దేవునితో మనుషుడు చేసుకునేటువంటి నిబంధన, దాని పేరు మన భాషలో చెప్పాలంటే మొక్కుబడి అనేటువంటి పదం మనం వింటాం. ఒకసారి చూడండి, సంఖ్యాకాండం 30వ అధ్యాయము 2వ వచనంలో, నంబర్స్ 30:2. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి, ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల. ఇక్కడ చూసారా, ఆ పదం రెండింటికి క్లారిఫికేషన్ ఇచ్చాడు. మొక్కుబడి చేసుకొనుట లేదా బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల. ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. ఇది మొక్కుబడి అని అంటే ఏంటి? ఒక దేవుని ఎదుట నేను బద్ధుడుగా ఉంటాను, ఈ పని నేను చేస్తాను దేవా, నీకు ఇలా చేయాలనుకుంటున్నాను, నేను ఇలా చెయ్యడానికి ఇష్టపడుతున్నానని గనక నీ నోట్లో నుంచి మాట వస్తే ఆ మాట ప్రకారము మనము దాని ప్రకారం ఏం చేయాలంట? నెరవేర్చుటకు సిద్ధంగా ఉండాలి, బద్ధుడువై ఉండాలి. దాన్ని తప్పిపోవటానికి కుదరదు. ఏ రకంగా మాట్లాడినా దేవుని ఎదుట మాట్లాడేటప్పుడు చాలా చక్కటి ఉపమానం ఏంటి?
నువ్వు మాట్లాడకుండా ఉంటే మరీ మంచిది. మొక్కుబడి చేసుకుని చెల్లించకుండా ఉండడం కంటే మొక్కుబడి చేయకుండాటే మేలు, అది మంచిది, నీకు ఆరోగ్యం. అలాగని చేయకుండా ఉండగలమా? ఎందుకు? నీ ముందున్న పరిస్థితులు అలా ఉంటాయి, చేస్తే బాగుంది అన్నట్టు ఉంటుంది, చేయాలనిపిస్తుంది, నీకు తెలియకుండానే ప్రేరేపణతో కూడా చేస్తాం. ఆ ప్రేరేపణ దేవుని ద్వారా వచ్చిందంటే అది నీ నోటి ద్వారా జరిగించినటువంటి దేవుని పక్షంగా. కొంతమంది అబద్ధాలు ఎక్కడ ఆడతారంటే, మరి అలా చేయించుకున్న దేవుడు చేయించుకోడు ఏంటి నా చేత? నీ చేత మొక్కుబడి చేయించుకున్న దేవుడు నీ చేత చేయించుకోవాలంట. అలా చేయడు. నీ చేత చేయించిన దేవుడు నువ్వు చేయటానికి సిద్ధపడితే చేయించటానికి కావలసిన సహాయం ఇస్తాడు. నేను అనాలి, నేను అని దాన్ని చేయటానికి రెడీ అవ్వాలి. మర్చిపోతాను ఇలా అంటే కుదరదు. సో దేవుని పక్షంగా ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సో ప్రతి సందర్భంలో ఒక నిబంధన ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. ఒక రాజు చేసిన పని చెప్పి అసలు మళ్ళీ ఇక్కడికి వద్దాం. 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయంకి వద్దాం. యెషయా రాజు ఉంటాడు. యెషయా 2 Chronicles 34 34 2వ దినవృత్తాంతాలు. ఇది రాజులు 2వ రాజుల గ్రంథంలో కూడా ఈ విషయాలు చాలా స్పష్టంగా ఉంటాయి. 2 అధ్యాయాలు ఇంచుమించు కంపారిటివ్గానే ఉంటాయి, చిన్న చిన్న విషయాలలో మార్పులు తప్ప. 34వ అధ్యాయానికి వద్దాం. మొదటి వచనం చూస్తే, యెషయా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై. ఈ యెషయా వేరు, యెషయా ప్రవక్త వేరు. బైబిల్లో చాలామంది యెషయాలు ఉంటారు. యెషయా కొడుకు కూడా యెషయానే. 34వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము మొదటి వచనం. యెషయా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరము ఏలెను. ఓకే. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడే. ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఇతను? పితరుడైన దావీదు యొక్క దేవుడు. ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? ఈ యెషయా యొక్క తాత బహు చెడ్డోడు, తండ్రి బహు చెడ్డోడు. మనవడికి తాత తాత గుర్తొచ్చాడు. ఎవరు? దావీదుని గుర్తు చేసుకున్నాడు. దావీదు యొక్క దేవుడు. ఈ ఇజ్రాయేలు చరిత్రలో రాజుల గురించి మనం చదివినప్పుడు ప్రథమ రాజు ఎవరు? దావీదే. దావీదుతోనే ప్రారంభం. మొదటి రాజు దావీదు. కాబట్టి అతను ఏ పరిపాలన అయితే చేశాడో అతని పరిపాలనా సిద్ధాంతాలు, అతని పరిపాలనా పద్ధతులు, పరిపాలనా క్రమములు, పరిపాలనలో దేవుని కొరకు ఇచ్చినటువంటి ప్రాధాన్యతలు ఎప్పుడైతే ఎవరైతే అతన్ని వెంబడిస్తారో, దావీదుకు దేవుడు ప్రమాణం చేశాడు, నీకు నేను ఇచ్చినటువంటి మాటలను ఎవరైతే కొనసాగిస్తారో, ఎవరైతే వాటిని అనుసరించి జీవిస్తారో వారందరూ శాశ్వత కాలము సింహాసనం మీద ఉంటారు. ఒకవేళ దాన్ని దారి తప్పినట్లయితే దాన్ని తప్పక ఆ సింహాసనం మీద నుంచి వాళ్ళని తీసేస్తానని చెప్పాడు. సో ఈ యెషయా 8 సంవత్సరాలు ఈ 31 సంవత్సరాలు పరిపాలన చేసేటప్పుడు 8 నుంచి మళ్ళీ 12 సంవత్సరాల వరకు పరిపాలన చేయడు. 12 సంవత్సరం మళ్ళీ పరిపాలన చేస్తాడు, ప్రారంభిస్తాడు. అంటే కింగ్గా ముద్ర వేస్తారు. 8 నుంచి 12 అంటే 4 ఏళ్ల పాటు సంబడి ఎల్స్ అంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ చేస్తూ ఉంటారు. కానీ ఈ 4 సంవత్సరాలు ఏం చేశాడంటే దావీదు తాలూకా దేవుని సిద్ధాంతాలను ప్రయత్నం చేశాడు. అంతవరకు అతను పరిపాలన చేయాల. అసలు ఏంటి 8 సంవత్సరాల్లో రాజు అవడం అంటే ఎలా ఉంటుంది పరిస్థితి? సరిగ్గా బయటికి వెళ్ళి కొనుక్కుని తినటం, ఆడుకోవటం, అల్లరి చేయటం, ఆనందించడం చేసే వయసులో రాజదక్షత కలిగి పరిపాలన చేయటం, రాజదండం పట్టుకుని సింహాసనం మీదకి వెళ్ళడం, ఎంత ప్రయాసపడి ఉంటాడు. అక్కడ దేవుని గురించి తెలుసుకోవడానికి ఆలోచించి 4 years తను కంప్లీట్గా ట్రైనింగ్ అయ్యి వచ్చి చేశాడు. 31వ వచనంకి వద్దాం. పిమ్మట రాజు తన స్థలమందు నిలువబడి నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, శాసనములను, కట్టడలను పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయముతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. మరియు అతడు యెరూషలేమునందున్న వారందరినీ, బెన్యామీనీయులందరినీ అట్టి నిబంధనకు ఒప్పుకొన చేసెను. కనుక యెరూషలేము కాపురస్తులు తమ పితరుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారము ప్రవర్తించిరి. ఇక్కడ ఆ తర్వాత విషయంలో చూసినట్లయితే వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించటం మానలేదు అని ఇక్కడ మనం చదువుతాం. ఈ యెషయా భక్తుని యొక్క విశ్వాస జీవితంలో తను దేవునితో ఒక నిబంధన చేశాడు, ఓ ప్రమాణం చేశాడు, ఓ మొక్కుబడి చేశాడు. దాని ప్రకారం అతను తన పితరులందరికీ కూడా తన తరువాత వారందరికీ కూడా ఆయన ఏం చేశాడు? ఆ పని అలా చేయటానికి
ఇష్టపడ్డాడు. అది చెయ్యాలి అనేటువంటి ఒక నిబంధన, ఒక యథార్థంగా ఒప్పుకున్నటువంటి ఒక ఒప్పుకోలు. అయితే ఇక్కడ మొక్కుబడి అనేటువంటి పదం మనం చదివాం కదా. ఈ మొక్కుబడికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతులు మనం తెలియకుండా చేసినట్లయితే తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత దేవుని వాక్యం ప్రకారం మన మీదే ఉంది. అవి ఎలా ఉంటాయి, ఎలా ఉండయి అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. అసలు ఎలా ఉంటుందో మొక్కుబడి అనే విషయం మీకు చెప్తాను. అది చిన్న పెద్ద అనేటువంటి తేడా లేకుండా ఉండేటువంటి మొక్కుబడి గురించి చూపిస్తాను. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 29వ వచనంకి రండి. జడ్జెస్ 11:29. యెహోవా ఆత్మ యొఫ్తా మీదకి రాగా అతడు గిలాదులోని మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. అప్పుడు యొఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. యొఫ్తా యెహోవాకి, యొఫ్తా అనేటువంటి వాడు రాజు, ఒక రాజు మొక్కుకున్నాడంట. ఏమని మొక్కుకున్నాడు? ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు, అంటే రిటర్న్ గెలిచి వస్తే నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో, నేను గెలిచి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఏదైతే నా గుమ్మములో నుంచి ఫస్ట్ బయటకు వస్తుందో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఏది బయటకైతే వస్తుందో, ఇంటి ద్వారం, నా ఇంటి తలుపులో నుంచి ఏది బిగినింగ్ ఫస్ట్ అయితే ఎదుర్కోవడానికి వస్తుందో అది ప్రతిష్ఠితం. లేదా దహన బలిగా దానిని అర్పించేదను. మరియు అనే పదానికి కిందనేముంది? లేదా దహన బలిగా అర్పించేదను. ఒకవేళ పశువు వస్తే దహన బలిగా అర్పిస్తాను, మనిషి వస్తే ప్రతిష్ఠిస్తాను అని చెప్పాడు. ఈ ప్రతిష్ఠితము అనేటువంటిది అతడు చేసినటువంటి ఒక అర్పణ లేక మొక్కుబడి అనేటువంటి పదం 30వ వచనంలో చూస్తున్నాం కదా. యెహోవాకు యొఫ్తా ఏం చేశాడు? మొక్కుబడును. ఏమని మొక్కున్నాడు? ఎవరైతే వస్తారో, మనిషి వస్తే ప్రతిష్ఠిస్తాను. ప్రతిష్ఠితం అనంటే ఆ మనిషి దేవుని కొరకు బతకడం, దేవుని కొరకు నిలిచి ఉండడం, దేవుని కొరకే బతికి చనిపోవటం, ఇంకే రకంగా కూడా శారీరకంగా లోకానుసారమైన పరిస్థితులు వెంబడించకుండా ఉండటాన్ని ప్రతిష్ఠితం అని అంటారు. ఈరోజు మీరు ఆ ప్రతిష్ఠించుట అనేటువంటి పదము ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం. ఒకసారి కిందకు వద్దాం, ఏం జరిగిందో చూద్దాం. 34 నుంచి. యొఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు, అంటే గెలిచేశాడు. అక్కడ గెలిచేసిన తర్వాత అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. ఇప్పుడు ఎవరు వచ్చారు? సొంత కూతురు వచ్చింది, డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ, తంబురుతో ఆడుతూ, నా తండ్రికి విజయం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక అని యెహోవాకు స్తుతిస్తూ లోపలికి. ఆ అమ్మాయి తప్ప అతనికి ఆడపిల్లలు లేరు, మగపిల్లడు, ఒకే ఒక సంతానం. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింప చేయువారిలో ఒకతివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుక తీయలేననగా. మాట ఇచ్చి వెనక్కి తీయకుండా ఉండడం, నేను తీయలేను. ఏంటి మాట ఇచ్చాడు? ఎవరు వస్తే వాళ్ళని ప్రతిష్ఠిస్తాను, జంతువు వస్తే దహన బలిగా ఇస్తాను. ఈ విషయాన్ని చాలామంది మిస్ఇంటర్ప్రిట్ చేసుకున్నారు, తప్పుగా తర్జుమా చేసుకున్నారు, లేదా అర్థం చేసుకుని బోధించుకున్నారు. లేదా అనే పదం మర్చిపోతా ఉన్నారు అక్కడ. మరియు అనే దగ్గర కిందన లేదా అంటే రెండింటిని అనడానికి మరియు అనేటువంటి గ్రాంధికాన్ని వాడారు. సరే, వాస్తవం ఏంటి? అమ్మాయి వచ్చేసింది, తండ్రికి బాధ వచ్చేసింది. నా కూతురా, నేను నిన్ను మంచి రాజుని చేద్దాం అనుకుంటున్నాను, ఇప్పుడే విజయం పొందుకుని వచ్చాను, ఓ మంచి రాజుకి ఇచ్చి పెళ్లి చేస్తాను, నీ వారసులు వస్తారు, నాకు మనవడు వస్తాడు, నాకు గొప్ప సంతానానికి తయారైనటువంటి నా రాజు సింహాసనం మీద కూర్చోబెట్టడానికి నా మనవడిని రాజు చేద్దాం అనుకున్నాను, నువ్వేంటి నువ్వు వచ్చావు, ఇప్పుడు నేనేం చేయాలి? యెహోవాకు ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించుట అంటే అర్థం ఏంటి? నాజీరు చేయబడుట అనే పదం కిందటి వారం మనం విన్నాం. నాజీరు చేయబడిన వాడు ఏం చేయకూడదు? తల మీద మంగళకత్తి వేయకూడదు, వివాహం చేసుకోకూడదు, మద్యం ముట్టుకోకూడదు, శవం దగ్గరికి వెళ్ళకూడదు, రక్తం తాకకూడదు, ఏ రకమైన వ్యభిచార పాపానికి తన శరీరాన్ని అపవిత్రపరచుకోకూడదు, జీవితకాలం దేవునికి బ్రతకాలి. ఇప్పుడు ప్రతిష్ఠిస్తే ఏమైపోద్ది? అమ్మాయి
ఇంకేం చేయడానికి లేదు, వివాహం చేసుకోవడానికి అవ్వదు, సంసారం చేయడానికి అవ్వదు, వ్యభిచారం చేయడానికి అవ్వదు, లోకంలోకి వెళ్ళడానికి అవ్వదు, సుఖం సంతోషం ఆనందం ఇలాంటి ఏ రకమైన లోకాన్ని చేయడానికి వెళ్ళదు. ఇంక ఏంటి నీ బతుకు, అయ్యో ఇలా అయిపోతుంది అని చాలా బాధపడ్డాడు. బాధపడిన తర్వాత ఆమె అడిగింది, నాన్న ఎందుకు నువ్వు ఎలా బాధపడతావు, నువ్వు చెప్పావు కదా, నువ్వు మాట ఇచ్చావు కదా, నువ్వు దేవునితో మాట ఇచ్చావు, మనుషులతో కాదు. ఒకసారి నీ నోట్లోంచి మాట వచ్చిందంటే అది మళ్ళీ వెనక్కి తిరగకూడదు. కాబట్టి ఆ ప్రకారం చేసే నాన్న, కావాలంటే నేను ఒకవేళ తప్పు చేశానని నీకు అనిపిస్తే నాకు ఒక 3 రోజులు టైం ఇవ్వు, నేను ప్రలాప దినాలు ప్రకటించుకుంటాను, నేను ప్రార్థన చేసుకుంటాను, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, ఒక కొండ మీదకి వెళ్ళిపోతాను, నేను కూర్చుంటాను, నేను దేవుని దగ్గర అడుగుతాను, ప్రభు నా హృదయం ఎవరి మీద ఆశపడిందా, నా కన్నులు ఏమైనా మొహం చూపు చూసాయా, నా మనసులో ఎవరి మీదైనా చిత్రఫలకం నా మనసులోకి వచ్చిందా, నేను ఎవరితోనైనా శారీరకంగా లైంగికంగా అపవిత్రమైన తలంపులు కలిగి ఉన్నానా, నన్ను చెక్ చేసుకో. నేను బలి పశువుగా ఉండబోతున్నాను, నేను దేవునికి ప్రతిష్ఠితంగా మారబోతున్నాను, కాబట్టి నన్ను పర్ఫెక్ట్గా నువ్వు ఆచరించు. ఎందుకంటే మచ్చ, డాగు, శరీరం మీద గాయము అలాంటి అపవిత్రమైనది ఏది ఉన్నది దేవునికి అప్పగించకూడదు. అందుకు ఆమె వెళ్ళి తను తాను పవిత్రపరచుకోవడానికి దేవుని సన్నిధిలోకి వెళ్ళినట్లు ఇక్కడ కన్యాత్వమును గురించి ప్రలాపించదని తండ్రితో చెప్పింది. ఏంటి కన్యాత్వము? ఆమె ఏ రోజైతే రజస్వల జరిగిందో ఆ రోజు నుంచి తన శరీరాన్ని అనుభవించడానికి, ఆనందించడానికి, సంతోషించడానికి లోకంలో చాలామంది ఎదురు చూస్తారు. అలాంటి పరిస్థితులకు నన్ను నేను అప్పగించుకోలేదు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరిని చూడలేదు, నా శరీరం మీద ఏ రకమైన అపవిత్రమైన మనిషి యొక్క తాకిడి లేదు, అది నేను దేవునితో రుజువు చేసుకుంటాను డాడీ, నన్ను వదిలిపెట్టింది, వెళ్ళింది, పోనిచ్చెను. అందుకు ఆమె చెలికత్తులతో కూడా పోయి కొండ మీద కన్యాత్వమును గురించి ప్రలాపించెను. 2 రకాల విషయాలు ఉంటాయి. ప్రభువా, నేను ఈ రోజు మొదలుకొని నా శరీరంలో నేను నపుంసకురాలుగా మారిపోబోతాను. ఎందుకు? పెళ్లి చేసుకోదు కాబట్టి పిల్లల్ని కనదు, సంసారం ఉండదు కాబట్టి కుటుంబం ఉండదు, కుటుంబం ఉండదు కాబట్టి సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, ఏమీ ఉండదు. సో ఈ రోజు నుంచి నేను నీ సన్నిధిలోనికి వచ్చేస్తున్నాను, నేను ఎలా ఉన్నానో అలాగే వస్తున్నాను. ఒకవేళ రేపొద్దున ఎవరైనా ఇదేదో పాడు పనిచేసింది, ఇదేదో కాలు జారే పనిచేసింది, ఇదేదో తండ్రికి తల ఉంపులు తెచ్చే పనిచేసింది, అది బయట పడిపోకుండా దీన్ని తీసుకెళ్ళి ప్రతిష్ఠించారని ఎవడైనా అంటాడేమో. ప్రభువా, నా కన్యత్వానికి రుజువు నువ్వు, నేను ఏడుస్తున్నాను, నేను ప్రలాపిస్తున్నాను, నేను అలాంటి తప్పుడు పని చేయలేదు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, నా కన్యత్వం మొదలుకొని ఇప్పటి వరకు నేను ఎవరి చేత తాకబడలేదు, అంత పరిశుద్ధంగా ఉన్నాను ప్రభువా, నా కన్యత్వం మొదలుకొని మనుషులు ఎవరేమన్నా సరే అలాంటి మాటల్ని నేను ఒప్పుకోను, నేను నీ సన్నిధిలో ఉంటున్నానని చెప్పి ఆమె తన చెలికత్తులతో ప్రలాపించెను. ఎక్కడుంది ఈ పరిశుద్ధత ఈ రోజుల్లో? చాలా కాంప్రమైజ్. మ్యారేజ్ అంటే సోషల్ యాక్టివిస్ట్ ఒక ఆవిడ చాలా డైరెక్ట్గా టీవీలో అందరి ముందు చెప్పింది, ఏ మగోడైనా పెళ్లి చేసుకుంటున్నాడంటే ఆడు సెకండ్ హ్యాండ్ అమ్మాయినే చేసుకుంటున్నాడు చూసుకోండి అని. అదేంటండి అని అంటే, కాలేజ్ లెవెల్లోనే వాళ్ళు చేసుకోవాల్సినవన్నీ జరగాల్సినవన్నీ అవుతున్నాయి. ఒకవేళ వాళ్ళు లైంగికంగా కలవకపోవచ్చు కానీ మానసికంగా ఎప్పుడో కలిసిపోయి ఉన్నారు. ఈ ప్రేమ అనేటువంటి పదం వచ్చిన తర్వాత, ఈ వాలంటైన్స్ ఈ 14వ తారీఖు వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి పరిస్థితుల్లోనైనా శరీర అపవిత్రత కేవలము సెక్స్ ఒకటే జరగట్లేదు కానీ అన్ని పనులకు వాళ్ళు ఏ రకంగా కూడా భయపడట్లేదు. ఆ శరీరాలను అపవిత్రపరుచుకుంటున్నారు. పురుషులు అలాగే ఉన్నారు, స్త్రీలు అలాగే ఉన్నారు. కాకపోతే వివాహం జరిగింది అని అంటే అమ్మయ్య పెళ్ళయింది అనే రోజులకు వచ్చేసాం. కాబట్టి మనం ఎంతో కన్యకలుగు మరి బ్రహ్మచారులుగా ఉన్నామనేటువంటి భ్రమలో ఉండద్దు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఈవెన్ డాక్టర్స్ కూడా ఆ విషయాలలో విడిచిపెట్టేయండి, పాతవన్నీ మీరు పట్టించుకోక్కర్లేదు, పెళ్ళైన దగ్గర నుంచి నీ జీవితం సంతోషంగా సంసారకంగా సమాధానంగా ఉండండి అని చెప్పుకునే రోజులకి మనమే వచ్చేసాం. ఎందుకు? మన ఇళ్లలో మన పిల్లలు చేస్తేనే మనం చూడట్లేదా, కప్పుకోవట్లేదా, దాచుకోవట్లేదా, మూసుకుని బతకట్లేదా, ఒప్పేసుకుంటున్నాం. తప్పదులే, ఏం చేస్తాం, ఎందుకు వచ్చిన గొడవలే అనేటట్టు. మన పిల్ల ఏమైనా పర్ఫెక్టా, మన పిల్లోడు ఏమైనా పర్ఫెక్టా, ఖచ్చితమా అనేటట్టు రాజీ పడుతున్నాం. ఈ రోజుల్లో ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి. ఆ రోజు అలా కాదని ఆమె చాలా ఏడ్చింది. ఆమె 39వ వచనంలో ఉంటుంది. 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఆమె పురుషుని ఎరుగనే లేదు. అక్కడ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాడు ఆ విషయం. ఇలాంటి విషయాల్లో యెఫ్తా కుమార్తె గురించి చరిత్ర ఏమైనా తప్పుగా మాట్లాడుతుందేమో, గతి లేక పెంచలేక నన్నయిందేమో అంటారు. ఈ నన్స్ అనేటువంటి చరిత్ర ఇక్కడ నుంచి ప్రారంభమైంది. స్త్రీలు కన్యాత్వాన్ని అప్పగించుకోవటం అనేది. కానీ నేను చూశాను చాలామంది ఆర్సిఎంస్ కుటుంబాలలో కన్యత్వాన్ని సమర్పించుకున్నటువంటి ఈ పిల్లలు, దేవుని కొరకు వాళ్ళని వాళ్ళు అప్పగించుకున్నటువంటి పిల్లల్లో ఒక 100 మందిని తీసుకుని లెక్క వేసి వాళ్ళ పక్కన చెక్ చేస్తే కేరళ దగ్గర నుంచి నేను ఆంధ్రప్రదేశ్ వరకు, ఒరిస్సాలో ఉన్నటువంటి చాలామందిని, ఛత్తీస్గఢ్లో కొంతమందిని స్త్రీలని నేను ఈ నన్స్ని ఇంటర్వ్యూ చేశాను. నేను చూసిన విషయం ఏంటంటే వాళ్ళల్లో 100కి
90 మంది వారి కుటుంబాల పోషణ కొరకు కన్యత్వాలను అప్పగించుకున్నారు, ప్రభు కొరకు కాదు. మేము ఒక్కసారి నన్నైతే మా ఫ్యామిలీ బర్డెన్ అంతా కూడా మినిస్ట్రీ తీసుకుంటుంది. ఆ అమ్మాయి తాలూకా కుటుంబం అంతటికీ కావాల్సిన అవసరతలన్నీ ఆర్సీఎం మినిస్ట్రేషన్ చూసుకుంటుంది. కాబట్టి వాళ్ళు సమర్పించుకున్నారు. ఎవ్వరూ ఓన్లీ ఆ 10% సమర్పించుకున్న వాళ్ళల్లో బహుకొద్ది మందిలో పురుషులు ఉన్నారు, ఫాదర్స్ ఉన్నారు. మరి ఆ 10%లోనే నన్స్ కొంతమంది ప్రభు కొరకు కమిట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటి అని అంటే ఇంట్లో సంసారం పెద్దది, ఈదలేరు, అప్పులు, పరిస్థితులు, కష్టాలు, నష్టాలు, మెడికల్గా, ఎడ్యుకేషనల్గా అన్ని ప్రాబ్లమ్సే. ఇప్పుడు రోజులంటే కాస్త మనీ ఫ్లోట్ అవుతుంది, అప్పటి రోజులు ఏముందండి, ఎంత కష్టం. అలాంటి ఇంటికి ఒక్కళ్ళు కనుక వెళ్ళిపోతే వాటి పరిచర్య సరుగుతుంది, ఇటువైపు వాళ్ళ ద్వారా కుటుంబ పోషణ కూడా సంస్థలు చూసుకుంటే అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈయన అలా కాదని చెప్పడానికి ఇక్కడ ప్రలాపించి అలాగును చేశాను. ఎలా చేశాడు? ఆమెని ప్రతిష్ఠించేశాడు. అంటే మొక్కుబడిని మొక్కుకున్నాడు, నేను వచ్చింది ఇస్తానన్నాడు, తీసేశాడు. కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పిన, ఏదైనా నువ్వు మొక్కుబడి చేసుకుంటే దాన్ని విడిపించుకునే ఫెసిలిటీ ఉంది, ఫిజిబిలిటీ ఉంది బైబిల్లో. ఏమిటో ఒప్పుకున్నది? ఒకసారి ఏదైనా ఒప్పుకుంటే దాని గురించి 5% కలిపి మనము ఇచ్చేసి దాని నుంచి బయటకు వచ్చేసుకోవచ్చు అని లేవి యొక్క ఎక్కడది పాత నిబంధనలో లేవి కాండంలో పదం ఉంది చూడండి. 27వ అధ్యాయము 10 నుంచి 8 వచ్చిన కూడా చదువునా. 27:8 లేవే కాండం. ఒకడు నీవు నిర్ణయించిన వెలను చెల్లింపలేనంత భేదవాడైన ఎడల అతడు యాజకుని ఎదుట నిలువవలెను. అప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయించును. మొక్కుకునిన వాని కలిమి చొప్పున వానికి వెలను నిర్ణయింపవలెను. ఇక్కడ కండిషన్ ఉంది. యాజకుడు వచ్చి నించుంటే యాజకుడు ఏం చేస్తారంటే అతనికి ఉన్నటువంటి డబ్బులు ఎంతో చూసి దానిని బట్టి కొంచెం ఫ్లెక్సిబుల్ చేంజ్ చేయొచ్చు. ఇంకా కిందకి రండి. యెహోవాకు అర్పణముగా అర్పించు పశువులలో ప్రతిదానిని యెహోవాకు ప్రతిష్ఠితముగా ఎంచవలెను. అట్టి దానిని మార్చకూడదు. చెడ్డదానికి ప్రతిగా మంచిదానినైనను, మంచిదానికి ప్రతిగా చెడ్డదానినైనను, ఒకదానికి ప్రతిగా వేరొక దానిని ఇయ్యకూడదు. అంటే దేవునికి ప్రతిష్ఠించిన తర్వాత అది దేవునిది అన్నాక ఏం చేయకూడదు. పశువుకు పశువును మార్చిన ఎడల అదియు దానికి మారుగా ఇచ్చినది ప్రతిష్ఠిత మగును. అంటే రెండు పాది వదిలేయాలి, దీనికి బదులు నేను ఇది అంటే అది కూడా ఇచ్చేయాలి. జనులు యెహోవాకు అర్పింపకూడని అపవిత్ర జంతువులలో ఒక దానిని తెచ్చిన ఎడల ఆ జంతువును యాజకుని ఎదుట నిలవబెట్టవలెను. అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను. యాజకుడు వగు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును. అయితే ఒకడు అట్టి దానిని విడిపింప గోరిన ఎడల నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతు వానితో కలపవలెను. మళ్ళీ కింద ఉంది, ఒకడు తన ఇల్లు యెహోవాకు ప్రతిష్ఠ మొగుటకై దానిని ప్రతిష్ఠించిన ఎడల అది మంచిదైనను చెడ్డదైనను యాజకుడు దాని వెల నిర్ణయించేవాడు. యాజకుడు నిర్ణయించిన వెల స్థిరమగును. తన ఇల్లు ప్రతిష్ఠించిన వాడు దానిని విడిపింపగోరిన ఎడల అతడు నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతు దానితో కలపవలెను. అప్పుడు ఇల్లు అతని దగ్గర. ఇక్కడ విడుదల పొందటానికి ఒక వెల ఉంది. దాని ప్రకారం ఎంతంతా చేయొచ్చు అనేది ఈ కింద వరకు, ఈ అధ్యాయం అంతా చివరి వరకు ఉంటుంది. అంటే ఇప్పుడు నేను అమ్మాయిని విడిపించుకోవాలంటే ఒక ఫెసిలిటీ ఉన్నట్టే. ఏం చేయొచ్చు? యాజకుడి దగ్గర తీసుకెళ్ళాలి. యాజకుడు ఏం చేస్తాడు? ఆ అమ్మాయిని చూస్తాడు. ఎన్ని సంవత్సరాలమ్మా అని అడుగుతాడు. అయ్యా నాకు 20 సంవత్సరాలు. వెరీ గుడ్. 20 సంవత్సరాలు అంటే నీ లైఫ్ 80. 20 ప్లస్ 80 మైనస్ 20 అంటే ఎంత బతుకుతావు నువ్వు? 60. 60 సంవత్సరాలు అంటే 21 సంవత్సరం తర్వాత నీకు పొన్నెంత? 1 షెకెలు. ఆ షెకెల్ చొప్పున లెక్కేసుకో. 60 షెకెళ్ళు అంటే 60 రూపాయలు అనుకుందాం మన భాషలో. ప్లస్ 5% ఎంత? 60 × 5%, అది 3.5. మొత్తం కలిపేసి నువ్వు కట్టేరా బాబు అని చెప్తాడు. కట్టేసి మళ్ళీ ఆ పిల్లని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసుకో, తీసుకెళ్ళిపోమ్మా అని. అంటే దేవునికి విడిపించుకోవచ్చు. కానీ అతడు అలా చేయలేదు. యెఫ్తా అందుకు అతడి మొక్కుబడి అలాగును చేసెను అనేటువంటి పదం రాయబడింది. ఏంటంటే విడిపించే ఫెసిలిటీ చేసి ఆ అమ్మాయిని మళ్ళీ తను తెచ్చుకోలేదు. ఒక గొర్రెను ఇచ్చేసో లేక పశువుని ఇచ్చేసో లేక 10 పశువులను ఇచ్చేసి వెలను చెల్లించి ఈ 10 పశువులు మా అమ్మాయికి బదులుగానండి అని చేసి తీసుకొచ్చుకోవచ్చు. కానీ అలా చేయలేదు. ఆ రకంగా మొక్కుబడి చేసుకున్నాడు. ఇప్పుడు నిబంధన ఏంటో మీకు చెప్తాను. ఆదికాండం 28కి రండి. దేవుడు తనతో చేసినటువంటి నిబంధన అయినటువంటి యాకోబుని గుర్తు చేయటానికి 28వ అధ్యాయము జెనసిస్ 28. 28, 22.
మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మొక్కుకొనెను. 31:13 అక్కడ మొక్కుబడి. 31లో 13లో ఏం చేశాడు? నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరుగు వెళ్ళమని నాతో చెప్పెను అనెను. ఏం చేశాడు? నిబంధన దేవుడు ఏం చేశాడు? గుర్తు చేశాడు. అక్కడ మొక్కేసుకున్నాడు, ఇక్కడ దేవుడు ఏం చేశాడు? గుర్తు చేశాడు. క్రైస్తవ విశ్వాసాన్ని వెంబడిస్తున్న ఈ మాటలు వింటున్న ప్రజలారా, నీ బ్రతుకులో నువ్వు పురిటి నొప్పుల మీదో, చావు పడక మీదో, మరింకేదైనా ఇబ్బందులోనో, అవమానాల మధ్యలోనో, సమస్యల మధ్యలోనో నువ్వేదో తెలియక ఒకసారి తెలిసో నోరుతో జారుంటావు. ఇలా చేస్తాను, నా కొడుకుని ఇలా ఇస్తాను, నా ఇంటిని ఇలా ఇస్తాను, నా బలాన్ని ఇలా ఇస్తాను, నా ధనాన్ని ఇలా ఇస్తాను, నా ఆస్తిని ఇలా ఇస్తాను, నాదని ఏదైనా నువ్వు ఒకవేళ మొక్కుబడి చేసుకుంటే దేవుడు ఒక్కసారి నీకు జ్ఞాపకం చేస్తాడు. ఇట్స్ నాట్ రిపీటెడ్. ఇది ఒక్కసారే చేస్తాడు. ఎందుకనంటే అలా అడిగించుకునే దేవుడు కాదు నా దేవుడు. చెప్తాడు, తప్పు చేశావు, నీ శరీరక పరిస్థితిని బట్టి మర్చిపోయావు, గుర్తు చేసుకో, నువ్వు నాకు ఇస్తానన్నావు, నాది నాకు ఇచ్చేయి అని ఒక మాట చెప్తాడు. యాకోబు వెనక్కి రమ్మని చెప్పిన తర్వాత అతను వెళ్ళకపోతే ఈరోజు ఇజ్రాయిల్లో ఉండరు, ఈరోజు మీరు చదువుతున్న చరిత్ర నడవదు. కానీ యాకోబు ఒప్పుకున్నాడు, ఎస్ లార్డ్, నేను నీకు చెప్పిన మాట నిజమే, ఇది బేతేలు అనబడుతుంది, ఇది నీ జీవితమే, నీ ప్రదేశమే, ఇది నువ్వు నివసించే స్థలం అన్నాను, తిరిగి నేను అక్కడికి వస్తాను, మందిరం కడతానని చెప్పి ఒప్పుకున్నాడు. సో నీ నోట్లో నుంచి ఏదైనా ఒక వాగ్దానం కనుక దేవునికి ఇస్తే, ఒక మొక్కుబడి కనుక దేవునికి జరిగితే, ఒక మొక్కుబడి విషయంలో నీ హృదయంలో నుంచి ఏదైనా సమర్పణ కనుక జరిగితే, అది దేవునితో, దేవుని పనితో, దేవుని పరిచర్యలో, దేవుని పరిస్థితులతో ఏ రోజు కూడా మాట తప్పద్దు. అది నీ మొక్కుబడిని నీవు నష్టానికి తెచ్చుకునే స్థాయికి తెచ్చుకోవద్దు. ఇక్కడ నేనే నిన్ను భయపెట్టాలనుకుంటున్నా, నీకు వాక్యం వివరం తెలియచేయాలనుకుంటున్నాను. ఈ దేవుడు క్రొత్త నిబంధనలో కొత్తగాను, పాత నిబంధనలో పాతగాను ఉండే దేవుడు కాదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. కాబట్టి ఆయన విషయంలో జాగ్రత్త. ఇప్పుడు కండిషన్స్ తీసుకొస్తాను. సంఖ్యాకాండము 30వ అధ్యాయం రండి. వాక్యం బోధించేవాళ్ళు ఈరోజు నేను మీకు నేర్పిస్తున్న ఈ విధానాన్ని గుర్తు చేసుకోండి. ఈ ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ కన్ఫ్యూజ్ చేయకుండా ఒక క్రమానికి మీరు నేర్పించడానికి ప్రయత్నం చేస్తే మీ పిల్లలకు కూడా బైబిల్ అనేది ఆసక్తిగా ఉంటుంది, వారు ఎక్కువ ఇష్టంగా నేర్చుకోగలుగుతారు. మీరు అడగచ్చు వాళ్ళు, అదేంటి ఒక లైన్లో ఉండాలి కదా, ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం అంటే బైబిల్ అలాగే దాచింది. ఇక్కడ కొంచెము అక్కడ కొంచెం, సూత్రం వెంబడి సూత్రము, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ. సో అక్కడ ఇక్కడ అంతా ఒకే చోట రాస్తే ఎవడో తగిలించేసి ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రింట్ చేసినట్టు ఉంటుందని దేవుడు ఏం చేశాడు? వెతుక్కునేటట్లు చేశాడు ఆ పని. రైట్. ఒకసారి 30వ అధ్యాయము 3వ వచనం అందరూ ఒకసారి తీయండి. సంఖ్యాకాండం 30వ అధ్యాయం తీయండి. బైబిల్ తీసి మీ పెన్ ఒకటి పెట్టుకుని ఏవైనా 2 రకాల కలర్ పెన్సో లేకపోతే అండర్లైన్ చేసుకోవడానికి మార్కర్ పెన్సో పెట్టుకోవడం నేర్చుకోండి. రాసుకునేవాళ్ళు మరీ మంచిది, నోట్స్ రాసుకోవటం. 30వ అధ్యాయము 3వ వచనంకి రండి. మరియు ఒక స్త్రీ బాల్యమున రెండు కూడా యెహోవా ఆజ్ఞాపించిన సంగతి ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల ఇది ఎలా ఉండాలి అనేటువంటి విషయం చక్కగా చెప్తున్నాడు, విందాం. లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల, ఇక్కడ మొక్కుబడి ప్రమాణము 2 ఒకలాగే చెప్పబడుతున్నాయి. అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. సో ఎలా నెరవేరుస్తాడో చెప్తాడు చూడండి. 3 మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంటి నుండగా యెహోవాకు మొక్కుకొనిన బద్ధురాలైన ఎడల, ఆమె తండ్రి ఆమె మొక్కుబడిని ఆమె కలుగ చేసుకొని బాధ్యతను విని, మొక్కుబడిని ఆమె కలుగ చేసుకొనిన బాధ్యతను విని దాని గూర్చి ఊరుకొనిన ఎడల ఆమె మొక్కుబడులన్నీయు నిలుచును. అంతే. ఇక్కడేంటి? పెళ్లి కాకమునుపు చిన్నపిల్లలు ఏదైనా మొక్కుబడి చేస్తే, ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నా, ఆడపిల్లలు ఎప్పుడైనా డాడీ నేను ఈ రోజు నుంచి చర్చికి వెళ్ళి రోజు తుడుస్తానని దేవునితో నిర్ణయం చేసుకున్నాను అందనుకో. ఆ విషయం డాడీ విని అన్నావా అని ఊరుకున్నాడు అనుకో, ఆమె చేసిన నిబంధన మొక్కుబడిగా మారిపోద్ది. అది ఖచ్చితంగా చేయాల్సిందే. మధ్యలో ఒకరోజు నాన్న వద్దన్నాడు అనుకో, దేవుడు నాన్నను పట్టుకుంటాడు. ఎందుకు? ఆమె చెప్పిన వెంటనే నో అనలేదు కాబట్టి. ఒకసారి నోటితో మాట వచ్చిన తర్వాత ఆ మాటని తండ్రి నో అంటేనే అది చెల్లదు. ఒకవేళ నో అనలేదు అనుకో, అది నిలిచిపోద్ది. సో ఆడపిల్ల గనక నోటితో మాట్లాడితే, నోటి మాటలతో చిన్నపిల్లలైనటువంటి యవ్వన కాలంలో ఏ సండే స్కూల్లో ఉద్రేకంగా ఊగిపోయినా, ఏ యూత్లో దేవుడు మాట్లాడుతుంటే ఇంక నేనే వచ్చేస్తాను అనేసి ఏదైనా అనేసినా,
చాలామంది పిల్లలు ఈ పదాలు మాట్లాడుతూ ఉంటారు. నేను చూస్తుంటాను యూత్లో మాట్లాడేటప్పుడు, ఇంకైతే ఇలా అయితే ఇంకెప్పుడు పెళ్లి చేసుకోకుండా దేవుని కొరకు ఉండిపోదాం అనుకుంటున్నానని, దేవా నన్ను నిలబెట్టాను. అది వెళ్ళి ముందు మీ నాన్న చెప్పండి, నువ్వు ఆ దగ్గర చెప్పడం కాదు. ఫస్ట్ నిన్ను కన్న తండ్రి నీ మీద కర్తగా ఉంటాడు, విచారణకర్త ఆయన, అధికారి ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ఇప్పుడు ఆయన ఏం లేదమ్మా అలా అన్నావా తల్లి, సర్లే దాన్ని చూద్దాం కానీ ఇంకా ఎన్ని ఇంకెప్పుడు మాట్లాడకో, ఇంకెప్పుడు ఆ చర్చికి వెళ్ళక అంటాడు ఖచ్చితంగా. ఇంకా అక్కడి నుంచి ప్రమాణం అయినట్టు కోల్పోయింది. ఆ ప్రమాణానికి ఆమె భద్రాలు కాదు, యవనస్తురాలైనటువంటి బాల్యపు దినాల మధ్యలో. ఇంకొంచెం కిందకి రండి. తర్వాత కంటిన్యూ నాన్న. భద్రాలటకు పెట్టుకున్న ఒట్టు నిలుచును, ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ చేసిన ఎడలా. నిన్నెవడు చేయమన్నాడు? నాకు చెప్పావా? నన్ను అడిగావా? నాకు తెలియాలి కదా, నేను ఒకడు ఉన్నాను కదా, బతుకున్నాను కదా, నన్ను చెప్పకుండా మా నాన్నగారిని అడుగుతాను ప్రభు అని చెప్పాలి కదా, అలా ఎలా మాట ఇచ్చేస్తావు అని ఆక్షేపణ చేసిన ఎడలా. ఆమె మొక్కుబడులలో ఏదియు, ఆమె తన మీద పెట్టుకున్న బాధ్యతలలో ఏదియు నిలవకపోవును. అంటే ఏమవుతుంది? ఇప్పటికా ఏమీ లేదు. ఆమె తండ్రి దానికి ఆక్షేపణ చేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును. అయిపోయింది, క్లియర్. సో పిల్లలుగా చేసినటువంటి ఏ మాటలైనా తండ్రికి పూర్తి హక్కు ఉంది, తల్లికి పూర్తి హక్కు ఉంది. తండ్రి కనుక నో అన్నాడు అని అంటే ఏ మొక్కుబడి చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి పిల్లలైనటువంటి వారికి ఫస్ట్ వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, ఒరే బాబు నువ్వు ఇంట్లో ఏదైనా మాట్లాడితే ఎవరికి చెప్పకపోయినా పర్లేదు, కానీ వీధిలో దేవుని దగ్గర ఏదైనా మాట్లాడితే మాత్రం వచ్చి మాకు చెప్పాలి. ఇక్కడ చెప్పలేదు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తాంలే అనుకుంది, మర్చిపోయింది అనుకుందాం. మర్చిపోతే దానికి అంతకన్నా దీవెన ఇంకేం లేదు కదా. మర్చిపోయిన తర్వాత ఒక 10 సంవత్సరాలు అయిపోయింది, దేవుడు గుర్తు చేస్తాడు, నువ్వు చిన్నప్పుడు నువ్వు నాకు చెప్పావు, నువ్వు ఇప్పుడు చేయలేదు, ఒకసారి చూసుకోవాలి. ఈ అమ్మాయి మళ్ళీ విని ఏం చెప్తావులే ఇవన్నీ 10 సంవత్సరాలు మర్చిపోయి ఏమైనా చేసేటట్టు దేవుడు అని ఊరుకుందనుకో, సత్యలోపు దేవునికి నువ్వు దాన్ని చెల్లించుకోవాల్సింది. మళ్ళీ విడిపించుకోవడానికి 5%, మళ్ళీ ఏటాటా ఏమైపోద్ది అప్పుడు? జాగ్రత్త, పాపం పెరిగినట్టు. నెక్స్ట్, ఆమెకు వివాహమైన తరువాత ఏం కండిషన్స్ అండి బైబిల్. పెళ్లి కాక మునుపు బాల్య దినముల్లో ఓకే అన్నాడు, ఇప్పుడు పెళ్లి అయిపోయిన తర్వాత కూడా ఏంటో కనుక్కుంటున్నాడు. చూడండి, ఆమె మొక్కుకొనిన మొక్కుబడులైనను, నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టులైనను ఆమె మీద నుండుట ఆమె భర్త విని. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు తండ్రి దగ్గర. ఇప్పుడు వాళ్ళ నాన్నకి చెప్పలే, ఈ పిల్ల నాన్నకి చెప్పలే. పెళ్ళి అయిపోయిన తర్వాత భర్తతో చెప్తుంది, ఏమండి ఒకరోజు నేను ఆ చర్చికి వెళ్ళినప్పుడు ఏమైందో తెలుసా, దేవుడు మాట అలా వినపడుతుంటే నాకు తెలియకుండా నేను ఎలాగ అనేశాను అని చెప్పింది. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్, కోర్టు బాల్ ఎవరి కోర్టులో పడింది? హస్బెండ్ కోర్టులో పడింది. ఏం చేద్దో చూద్దాం. దానిని గూర్చి వినుదినమున అతడు ఊరకుండుట తటస్థించిన ఎడల ఆమె మొక్కుబడులను ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టును నిలుచును. ఇప్పుడు ఏమైంది? ఆయన అలా ఇనిసి ఆ సంగతి తర్వాత కానీ ఆ యాపిల్ పండు ఎందుకు అన్నాడు అనుకో, అది నిలిచిపోయింది, అది కంటిన్యూ చేయాల్సిందే. ఏ క్షణమైతే మాట సంభవిస్తుందో, ఆ మొదటి మాట మొక్కుబడి యొక్క విషయాన్ని గనక భార్యాభర్తలు ఇద్దరు మాటల్లో చెల్లకపోతే, ఏదైనా సందర్భంలో మాట్లాడినప్పుడు భార్య తనకున్నటువంటి ఆ ఒట్టును లేక ప్రమాణమును లేక మొక్కుబడిని గనక తెలియచెయ్యకపోతే చెల్లిపోద్ది. ఒకవేళ చేసిందా, ఆ క్షణం భర్త దాన్ని మాట్లాడలేకపోతే, ఆక్షేపించకపోతే, నిన్నెవడు చేయమన్నాడు, అయినా మీ నాన్న చెప్పాలి కదా, అయినా మీ నాన్న సంగతి ఎందుకు, అయినా ఇప్పుడు చెప్తున్నావు కాబట్టి అని దాని గురించి విషయంలో ఇది ఆక్షేపించకపోతే ఆ ఒట్టు నిలుస్తుంది. అంటే ఆ అమ్మాయి ఏం చేయాలి? ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సిందే. పెళ్ళి అయిన తర్వాత మరొకసారి మాట్లాడతాడు దేవుడు. దేవుని పద్ధతులు చాలా స్పష్టంగా ఉంటాయి. ప్రారంభంలో ఒకసారి మాట్లాడతాడు అవ్వక మునుపు ఫాదర్ దగ్గర, తర్వాత పెళ్ళైన తర్వాత ఒకసారి మాట్లాడతాడు భర్త దగ్గర, మాట్లాడతాడు. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసిన ఎడల అతడు ఆమె మొక్కుకొనిన మొక్కుబడిని ఆమె నిరాలోచనగా తన మీద పెట్టుకునిన ఒట్టులను రద్దు చేసిన వాడగును. ఇప్పుడు భర్త ఏమంటాడు? అవన్నీ నాకు తెలీదు, నీ పుట్టిన నుంచి నువ్వు ఎలా వచ్చావో అలా వచ్చావు, ఇప్పుడు అక్కడ ఏమైనా ఒప్పేసుకుని అగ్రిమెంట్లు చేసుకుని వచ్చావంటే అవి నాకు సంబంధం లేదు, అవన్నీ ఒట్టు తీసి గట్టు మీద పెట్టి అన్నాడు అనుకో, క్యాన్సిల్. యెహోవా ఆమెను క్షమించేస్తాడు. ఇప్పుడు ఆమె పక్షంగా తండ్రి క్షమించే అధికారంలో నుంచి ఇప్పుడు భర్త క్షమించే అధికారంలోనికి వచ్చాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు మీకు ఈ వాక్యం విన్న తర్వాత గుర్తొచ్చి అప్పుడు నేను ఎలా చేస్తానని మీ ఆయన దగ్గరకో మీ ఆవిడ దగ్గరికి వెళ్తే కొనసాగించమని ఏ మొగుడని చెప్తాడా? ఇప్పుడు అసలే ఖర్చులు 1000 లక్షల్లోకి మారిపోయి లక్షల కోట్లలోకి వచ్చేసినాయి. ఖచ్చితంగా ఏమంటాడు? అది అంతా నాకు తెలియదు, ఆల్రెడీ ఇప్పుడే వాక్యం నేను కూడా విన్నాను, ఇప్పుడే చదివాను సంఖ్యాకాండం, సో నో అన్నాడు అనుకో,
క్యాన్సిల్. దేవుడు మాట మారడు. మీరు అనుకోవచ్చు దేవుడు మాట మారుస్తాడా? దేవుని మాటలు మారవండి. అప్పుడు ఇప్పుడు దేవుడు ఒకేలాగా ఉంటాడు. ఇప్పుడు కూడా నువ్వు రద్దు చేయించాలనుకుంటే రద్దు చేసేసుకో. నీ భర్త చెప్పేసి ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలేదండి అని. కానీ ఎందుకు చెప్పలేదు అది ఆయనకి తెలుసో తెలీదా? ఎవరికి? కాబట్టి నువ్వు చెప్పేసుకో, రద్దు చేసుకో. నెక్స్ట్. విధవరాలు గాని విడవబడినది కాని తన మీద పెట్టుకున్న ప్రతి మొక్కుబడి నిలుచును. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి. విధవరాలు, విడవబడినది. విధవరాలు భర్త చనిపోయిన తర్వాత వచ్చినటువంటి స్త్రీ. విడవబడినది భర్త పరిస్థితుల మధ్యలో విడిచిపెట్టబడినటువంటి స్త్రీ. ఏ పరిస్థితులు అయినప్పటికీ కూడా విడిపడినటువంటిది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు గనక మొక్కుబడి చేసుకుంటే, ఇక్కడ నాకు అర్థం కావట్లేదు, ఇక్కడ పురుషుల గురించి చెప్పట్లేదు ఏంటి? అన్ని స్త్రీల గురించే చెప్తున్నాడు ఏంటి? ఆలోచించారా? ఆలోచించండి. ఎక్కువ మొక్కునేది లేడీస్ అనంట, మా చెల్లి చెప్తుంది. ఇంకా బలహీన ఘటం నిన్ను ఏడిపించడానికి బలమైన ఘటమే. బలహీన ఘటం ఎందుకు అయింది? ఆలోచించండి. చాలా త్వరగా కమిట్ అవ్వగలిగింది స్త్రీ, చాలా కఠినంగా కమిట్ అవ్వలేనోడు పురుషుడు. మీరు 100 మంది పురుషులను పెట్టి రై ఎంత చేయాలి, ఏం చేయాలరా రండి, ఎవడు కిక్కరి మండు చెయ్యేస్తాడు. స్త్రీలను పెట్టి 10 మందిని పెట్టుకోండి, వీళ్ళు 100 మంది, వీళ్ళు 10 మందిని పెట్టి అమ్మా మరి ఈ పరిచర్య అంతానంటే, పాస్ గారు మీకెందుకు, నేను డోక్రా పాడతాను కదా అని వస్తుంది. వీళ్ళ చేత చేయించడం ఈజీ, వీళ్ళ చేత 10 రూపాయలు తిప్పించడం చాలా కష్టం. కమిట్మెంట్ అవడీడు. వీళ్ళు కమిట్ అయితే ఎంతకని తెగిస్తారు. అప్పా సొప్పా వడ్డీయా గిడ్డియా అవసరమైతే తీసుకోండి బంగారం అని కూడా ఇచ్చేస్తారు. ఎంతమంది పాస్టర్లు బతకట్లేదు ఇలాగా? ఎన్ని మంది సంఘాలు బిల్డింగ్లు కట్టేలేదు. వాళ్ళ ఆవిడ ఒళ్ళల మీద బంగారం, వాళ్ళ పిల్లలకు బళ్ళు తిరిగే కళ్ళు, కార్లు, బళ్ళు, ఇవన్నీ మీ సంతానమే కదా, మీ సంసారమే కదా తినేదాళ్ళు. దేన్ని బట్టి మిమ్మల్ని ఏడిపించడం ఈజీ, మిమ్మల్ని కమిట్ చేయించడం ఈజీ. ఆ కమిట్మెంట్ దేవుడికి కూడా తెలిసి వీళ్ళు తొందరగా కమిట్ అవుతారండి. అందుకని వాళ్ళ కమిట్మెంట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా చెప్తున్నాడు ఆయన. చదవండి, ఆన్ చేయి. ఆమె తన భర్త ఇంట ఉండి మొక్కుకొనిన ఎడలనేమి, ప్రమాణము చేసి తన మీద ఒట్టు పెట్టుకుని ఎడలనేమి, తరువాత ఆమె భర్త విని దాన్ని గూర్చి ఆక్షేపణ చేయక ఊరక ఉండిన ఎడల ఆమె మొక్కుబడులన్నీ నిలుచును. ఇంట్లో ఉన్నప్పుడు, భర్త బతుకున్నప్పుడు ఆ ఇంట్లో గనక ఆమె మాట్లాడినటువంటి మాటలు ఒప్పుకొని తీర్మానం గనక, మొక్కుబడి గనక, సమర్పణ గనక చేసేస్తే, ఆ చేసేసిన దానికి ఆయన ఏం అనకపోతే అన్నీ నిలుస్తాయి. ఈ లోపు ఆయన చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయినా, ఆయన నిన్ను వదిలేసినా అవన్నీ నీ మీద నిలబడిపోతాయి. ఖచ్చితంగా నువ్వు అనొచ్చు, అదేంటి భయ్యా నాకు పెన్షన్ కూడా రావట్లేదని చేతులు నిలపచ్చు. నీకు పెన్షన్ వచ్చినా రాకపోయినా అది నీ మీద నిలబడి ఉంటుంది అంతే. అది నువ్వు ఎలా చేరుస్తావు, ఎలా తీరుస్తావు అది ఆయనకు అనవసరం. ఎందుకంటే నువ్వు ఎవరితో మాట్లాడావు. సో ఇక్కడ దేవుడు నువ్వు తీరిస్తే నీకు 100% ఇస్తాను, ఇది కాన్సెప్ట్ కాదు. నేను నా నిబంధనను నెరవేర్చేవాడనని చెప్పినటువంటి దేవుని లాంటి మనిషివైన నువ్వు దేవుని వలే ఉండాలని కోరుకుంటున్నాడు అంతే. నువ్వు ఇవ్వకపోతే నేను నష్టపరుస్తాడు, చంపేస్తాను, చేసేస్తాను ఎక్కడ లేదు బైబిల్లో. సో ఆయన పక్షంగా నేను నిలబడ్డాను అంటే ఆయనలాగా నేను ఉండాలి, ఆయనలాగా మాట్లాడాలి, ఆయనలాగా తీర్మానం చేసుకోవాలి. అది క్రైస్తవ్యం. క్రీస్తుని గురించి నేను ప్రభువా నీ నామమున అన్నానా, ప్రభువు అని నేను ఒప్పుకున్నానంటే ఆయన చెప్పినట్టు నేను చేయాల్సిందే, ఆయనకి నచ్చినట్టు ఉండాల్సిందే, ఆయన ఏ విషయాల్లో చూపించాడో చేసుకోవాల్సిందే. నేను మాట్లాడుకోవడానికి అవ్వదు. అది క్రైస్తవ్యం. అందుకని దేవుని లాంటి మనుషుల వలె, దేవుని వలె మనం ఉండడానికి కోరుకున్నటువంటి ఆ పద్ధతి, ఆ నిబంధనకు మనకిస్తున్నాడు. ఇప్పుడు భర్త బతికున్నాడు, అప్పుడు జరిగింది. భర్త ఆ టైంలో గనక అమ్మాయి మరి మన సంగతి ఏంటో నీకు తెలుసు కదా, మనం అసలే దారిద్ర్యకు దిగుకు తెల్లకాడ్డు, మనం ఎందుకు ఇలాంటి కమిట్మెంట్లు చేసుకుంటాం, అలాంటి ఏం మానియమ్మా అన్నాడు అనుకో, భర్త క్యాన్సిల్. ఈలోపు వదిలేసినా, చనిపోయినా ఆమెకు ఆ నిబంధన నుంచి, ఆ ఒట్టు నుంచి, ఆ మొక్కుబడి నుంచి మినహాయింపు, క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా కిందకి రండి 11. ఆమె తన మీద పెట్టుకున్న ప్రతి ఒట్టును నిలుచును. ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తుగా రద్దు చేసిన ఎడల, అంటే ఏం చేశాడు? ఆమె మొక్కుబళ్లను గూర్చియు, ఆమె మీద ఒట్టును గూర్చియు ఆమె పలికినదేదియు నిలవకపోవును. ఆమె భర్త వాటిని రద్దు చేసిన గనుక యెహోవా ఆమెను క్షమించెను. భర్త విన్న వెంటనే, భర్తలకు చెప్తున్నాను,
ఎప్పుడైనా మీ బిజినెస్లు కానీ మీ పిల్లలు కానీ ఇలా అయింది ఇలా అన్నాను డాడీ అన్నాను అనుకోండి, మీరు రేషనాలిటీ రెండు థింక్ చేయండి. ఇది ఎంతవరకు అప్లికబుల్ అవుద్ది, దీనికి నా చెవు ఎంతవరకు బరువు మోయించగలదు, నా ఇంట్లో పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆలోచించుకోండి. ఆలోచించుకుని రేపు చెప్తాను అనకూడదు. విన్న వెంటనే నీ మనస్సాక్షిలోంచి నీ తీర్పు వచ్చేయాలి. అమ్మాయి ఇది మన వల్ల ఇంట వంట లేదు, ఇలాంటి పనులు చేయడానికి అవ్వదు, కుదరదో, స్టాప్ ఇట్ అని నువ్వు అనేసావనుకో, ఇంక స్టాప్ ఇట్టే, ఇంక అక్కడితో క్యాన్సిల్. మీరు మాట్లాడకుండా ఒక వారం తర్వాత నువ్వు మొన్న ఏదో చెప్పావు అదంతా కుదరదన్నావు అనుకో, దేవుడు నిన్ను అడుగుతాడు లెక్క. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, నువ్వు క్రీస్తు సంబంధివి కదా, నువ్వు 2 వారాలు ఎందుకు టైం తీసుకున్నావు, ఆలోచించి నిర్ణయం ఏం తీసుకున్నావు, లాభ నష్టాలు బ్యారీ చేసుకున్నాడు. బ్యారీ చేసుకుని ఏమన్నాడు, నాకు నష్టం కలుగుద్ది కాబట్టి నో అని చెప్పాడు. ఆ నష్టాన్ని దేవుడు ఇవ్వలేడా నీకు? నువ్వు ఇస్తానంటే దానికి 1000 రెట్లు నీకు పంచలేడా, నిన్ను పోషించలేడా, ఆకాశం తన మంచి దీన్ని తెరవలేడా? అవన్నీ నువ్వు దేవుడిని అలక్ష్యం చేస్తున్నావు, నిర్లక్ష్యం చేస్తున్నావు. అందుకనే భర్త యొక్క నోటి మాట, తండ్రి యొక్క నోటి మాట చాలా వాద్యంలోనూ విజయంగాను మాట్లాడుకుంటున్నాడు. ఇంకా 13, ప్రతి మొక్కుబడిని తనను తాను దుఃఖపరుచుకుందునని ప్రమాణపూర్వకముగా తన మీద పెట్టుకున్న ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చును, రద్దు చేయవచ్చును. సో ఫుల్ ఫోర్స్ ఎవరికి ఇచ్చాడు? హస్బెండ్. నోటితో ఒప్పేసుకున్న తర్వాత తన్ను తాను దుఃఖపరుచుకుందునని. ఒకసారి ఒక సహోదరి తీసుకొచ్చింది, వాళ్ళ ఆయన వచ్చాడు, ఎప్పుడు చూడలేదు నేను ఆయన, ఫస్ట్ టైం. బ్రదర్ మీకు వందనాలండి, మొదటిసారి మిమ్మల్ని నేను చూస్తున్నాను అని అంటే, నేను మీ గురించి విన్నాను, అప్పుడప్పుడు టీవీలో చూస్తుంటాను, మా ఆవిడ చూస్తూ ఉంటుంది, నేను చూడను అన్నాడు. సరే మంచిది, సెకండ్ ఇచ్చాను, కూర్చోండి అన్నాను. కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, ఏంటి చెప్పండి అంటే, మా ఆవిడ దేవుడితో ఒక నిబంధన చేసుకుందటండి, నేను అది కుదరదని చెప్పడానికి వచ్చాను అన్నాడు. నాకు తెలియదండి మీ ఆవిడ ఏ నిబంధన చేసుకుందో దేవుడితో అని అంటే, అదేనండి ప్రతి మంగళవారం మీ దగ్గరికి వస్తారని మొక్కుబడి చేసుకుందంట. మరి మీ ఆవిడకి నీకు సంబంధించిందంటే నాది కాదండి అని అంటే, అది ప్రార్థన మీరే కదా పెడుతున్నారు, మానేయచ్చు కదా అన్నాడు. అదే నేనెలా మానేస్తాను, ఇది నాకు దేవునికి తీర్మానం. నా దేవుడు సేవ పరిచయం ప్రారంభించి నుంచి నా కుటుంబానికి కొరకు ఇచ్చినటువంటి నిబంధన, ఇది నా దేవునితో చేసుకున్న నిబంధన. కాబట్టి నేను దీన్ని మార్చుకోనండి, నేను విడిచిపోనండి అని అంటే, అదే నువ్వు మార్చకపోతే దాన్ని మార్పించేయండి అన్నాడు. నేను ఎలా మార్పించేస్తాను, అది ఆవిడకి నీకు సంబంధించిందండి అన్న అంటే, ఆవిడ దుఃఖపరుచుకుంటాను అందట. అంటే ఏంటి, ప్రతి మంగళవారం పొద్దున్నుంచి ఉమ్ము తప్ప మంచినీళ్ళు మింగనందంట. అదేం తీర్మానమో మరి, ముస్లిం తీర్మానం. ముస్లిమ్స్ చేసేటప్పుడు ఉమ్ము కూడా మింగరాళ్ళు, అది ఒక కఠినంగా నిలబడతారు. ఈవిడు ఉమ్ము మింగుతాను అనుకుంది, ఇంకేది మింగనో తిన్నో తాగనో, ఎప్పటి వరకు, సాయంత్రకాలం 3 వరకు. దీనికి లో బీపీ, తినకపోతే పడిపోద్ది. దీన్ని ఎత్తుకుని మోసుకుని దీని వెనకాతలు నేనే మంగళవారం తిరుగుతాను. ప్రతిరోజు 108 ఎన్నిసార్లు వస్తుంది, ఎన్నిసార్లు మా ఇంటికాడికి హాస్పిటల్కి తిప్పుతుంది. దీనికి రోగం, ఒంటి నిండా పుట్టు రోగాలు ఉన్నాయి. ఇటు కాలు కదపదు, ఇటు చూస్తే నడుము కదలదు, అటు చూసి చెయ్యి ఎక్కుతుందో, ఇంటికి వచ్చి వంట చేయదు, ఇంట్లో వంటోళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో దీనికి మంగళవారం వ్రతం అవసరమా? దుఃఖపరుచుకుంటానని చెప్పేసుకుందట. మధ్య మంగళవారం ఉపవాసం ఉంటాను, దేవా నీ ఇష్టం అందంట. ఇక నేను నాకు చెప్పింది, అదేదో ఎవడాడు అనేసి వచ్చాను నీ దగ్గరికి, చెప్పేయండి నీ సంగతి ఏంటి చెప్పానండి. నేనేం చెప్పనండి, అది మీకు మీ ఆవిడకే సంబంధించిన చిత్తం సార్ అన్నాడు. అంటే ఆయన ఒకటి అన్నాడు, కాదు ఏదో సూత్రం ఉంటుంది చూడు అన్నాడు. ఉందండి అన్నాను. ఆవిడ వెనకాత నుంచి సైక్ చేసేస్తుంది, చెప్పకని అన్నాడు. కూర్చోట్రా అన్నాను. మీ ఆయన పక్కన కూర్చోను. ఏమండి ఇదే ఒకళ్ళు నమ్మితే ఒకళ్ళు నమ్మకపోతే వచ్చేసావు. ఇది గాడిద ఎద్దు 2 కలిసి దున్నమంటే ఏమవుద్ది? ఇలాగ ఉంది. ఇప్పుడు ఇద్దరు కలిపి ఒక ఆలోచనకు రండి. ఆమె దేవుడిని నమ్ముకుంది, అయితే నువ్వు కూడా నమ్ముకో, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. లేదు మరి ఇప్పుడు ఆవిడ నమ్ముకుంది కాబట్టి ఇప్పుడు నువ్వు వదిలేయమని అన్నావు అనుకో, ఆవిడ వదలదని నీకు కూడా తెలుసు, ఎందుకంటే చాలా కఠినరాలని నువ్వే చెప్తున్నావు. మాట ఎందండి, అందుకే నా దగ్గర వరకు పంచాయతీ వచ్చింది. సో ఇప్పుడు ఒక సూత్రం ఏంటంటే, అమ్మ నువ్వు మంగళవారం మానేద్దాము, లేకపోతే దుఃఖపరుచుకుంటాము, నీ శరీరాన్ని ఆయాసపరుచుకుంటాను, ఉపవాసం ఉంటానని నువ్వు చెప్తున్నావే, మీ ఆయనకేమో మందులు వేయాలని చెప్పి నువ్వు బాగా ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు శుభ్రంగా ఉండాలని కోరిక. ఏ భర్త అయినా రోజు ఈశ్రోం అనుకుని ఇంట్లో కూర్చుని సొనుగుతుంటే ఏ భర్త సుఖంగా ఉంటాడు, ఏ ఉద్యోగంలో ఆనందంగా ఉంటాడు? ఏమండి అనగానే ఏ మందు అడుగుద్దా, ఏ డాక్టర్ అంటదా? ఈ ఈ ఈ జబ్బులు కూడా ఏంటో తెలుసా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా తగ్గవు. మందులు కొనేంత వరకు ఊరుకోరు. అదొక 500 ఒక 1000 రూపాయలు అయిపోయాక ఆ పూట తగ్గుదు, రేపు మళ్ళీ కొత్త డాక్టర్. అదో జబ్బు. ఆయనకి చెప్పాను, ఈ వాక్యం తీసి చూపించాను. అమ్మ నీకు వెలిసిపోటు ఉంది, కమ్ సి అన్న. చదివింది ఏముంది ఇక్కడ,
ఆమె దుఃఖపరుచుకుందనని పదమూడవచనం ప్రమాణపూర్వకంగా తన మీద ఒట్టు పెరుగుకున్న ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చును, రద్దు చేయవచ్చును. ఆయన అన్నాడు అది దేవుడు అంటే అన్నాడు. ఒకసారి ఎంత సంతోషంగా అంటే అది దేవుడు అంటే బల మీద దబేమని కొట్టి లేసి ఏది మంచినీళ్ళు ఇవ్వండి అన్నాడు. ఇచ్చాను, తాగిసాడు, గట్గట్ తాగిసి ఇంకేమన్నా ఎలాంటివి చెప్పండి అన్నాడు. ఇంకేమన్నా ఒకటి సరిపోద్దిగా, రద్దు చేయొచ్చు అని అంటే క్యాన్సిల్ అన్నాడు. అంతే, క్యాన్సిల్, మీ ముందే చెప్తున్నాను, చర్చిలోనే చెప్తున్నాను, క్యాన్సిల్. నువ్వు ఇంకేటి ఆడడానికి లేదు, మంగళవారం పూట తినేసి చర్చికెళ్ళి వచ్చినట్టు తిను, అంతేగాని ఇలాగ ఉపవాసం ఉంటాను, మింగుతాను, మింగను, ఇలాంటి సుత్తాలు నాకు కుదరదు. అయ్యా అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఒకసారి రండి. ఇలాంటి దేవుడు మీలాంటి వాడు కోసం ఈ కండిషన్ రాశాడని మీకు తెలుసా? అవునండి. ఇలాంటి దేవుడు నువ్వెక్కడైనా చూసావా? లేదండి. నువ్వు నమ్మిన దేవుడు నీ గురించి ఇలాంటివి ఎక్కడైనా వెలుసుబాటు పెట్టాడా? లేదండి. 1 సంవత్సరం నువ్వు పిండం పెట్టకపోతే మీ తాతలు గాల్లో తిరుగుతారని పంతులు నీకేం చెప్తాడో తెలుసు కదా. అయ్యా చాలా ఖర్చు అండి మాకు. మరి ఈ దేవుని ఇంత వెలుసుబాటు ఎందుకు ఇచ్చి ఉంటాడు? ఒక మనిషి పట్ల దేవుడు ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో తెలుసా? నీ పాపము తీసేయాలని, నీ బలహీన తీసేయాలని, నీ తొందరపాటు పడి చేసుకున్న మొక్కుబడిని కూడా కొట్టేయటానికి ఉన్నాడండి అని అంటే, సార్ నిజమే సార్, మీరు చెప్తుంటే చాలా మంచోళ్ళలాగా అనిపిస్తున్నాడు సార్. అనిపించడం కాదు, అని మంచోడే. ఇలాంటి విషయాలు మీకు చాలా చెప్తానండి అని మీరు ఆదివారం అయినా మంగళవారం అయినా చూసుకుని వస్తూ ఉంటే, మా ఆవిడతో ఆదివారం ఎందుకు లేండి కానీ మంగళవారం వస్తూ ఉంటానులేండి అన్నాడు. నెమ్మదిగా వచ్చాడు, బాప్తిజం తీసుకున్నాడు. అతని హృదయాన్ని మార్చినోడు ఎవడు? ఆ నిబంధన మార్చేసింది. అదే విచిత్రం. వద్దు క్యాన్సిల్ చేసి ఆడిని పట్టుకొచ్చాడు. అలాంటి దానికోసం ఒక వాక్యం ఉంటుందని నాకు కూడా తెలీదు. దేవుడి పనులు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయి చూసారా? రద్దు చేసే నిబంధన వ్యక్తిని క్రీస్తు దగ్గర తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆయన ఉపవాసం ఉంటున్నాడు. అది విచిత్రం. ఏమన్నమాట, నీది నాది కలిపి నేను ఉంటాను. చాలా సంతోషం. భర్త ఒక్కుబడి రద్దుపరచవచ్చు, స్థిరపరచవచ్చు. ఇది ఎప్పుడు మళ్ళీ సంసారం అంతా అయిపోయి 90, 100లోకి వచ్చి కాలు కదపలేక వీల్ చైర్ వచ్చాక ఏమ్మా ఏమైనా నిబంధన ఉందా నేను రద్దు చేస్తానంటే అది కుదరదు. నీ ఏజ్ అంతా, నీ కలిగిన సారమంతా, బలమంతా, శక్తి అంతా ఉద్యోగానికి, వ్యాపారానికి, వ్యవహారానికి, ప్రభుత్వానికి అప్పచెప్పేసి ముసలిదారి ఇప్పుడు వచ్చి సేవకు వచ్చి ఏదో అనీసాను అంటే మీ ఆయన వద్దు క్యాన్సిల్ తూచు అన్నాడు అనుకో, అలా కుదరదు. అయితే ఆమె భర్త నానాట దాని గూర్చి ఊరుకొనుచు వచ్చిన ఎడల వాడు ఆమె మీదనున్న ఆమె మొక్కుబడులన్నిటినీ, ఆమె ఒట్టులన్నిటినీ స్థిరపరిచిన వాడగును. అంటే ఏంటి? ఊరుకుంటే నానాట దాని గూర్చి ఊరుకొనుచు వచ్చిన ఎడల అంటే ఏంటి? తర్వాత చూద్దాంలే, రేపు చూద్దాంలే, నానాట వాయిదా వేస్తూ తర్వాత చూద్దాంలే, చెప్తానులే. రోజు అడుగుతుంది, ఏమండి నేను అన్నది ఏమి చేశారు, నేను దేవుడికి చెప్పింది ఏం చేశారు, నా నిబంధన ఏం చేశారు, చూద్దామని చెప్పాను కదా, తర్వాత చెప్తానులే అంటే ఏమవుతుంది? స్లోగా అది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఆ మొక్కుబడిని నువ్వు చెల్లించి తీరవలసిందే. అతడు వినిన దినమున దాన్ని గూర్చి ఊరకుండుట వలన వాటిని స్థిరపరిచెను. అంటే ఏమైంది? ఏ రోజైతే విన్నావో ఆ టైంలో వెంటనే దాన్ని జరిగించాలి. 15 అతడు వినిన తర్వాత వాటిని బొత్తుగా రద్దు చేసిన ఎడల తానే ఆమె దోష శిక్షను భరించును. ఇవి భర్తను గూర్చియు, భార్యను గూర్చియు, తండ్రిని గూర్చియు, బాల్యంన తండ్రి ఇంటనున్న కుమార్తెను గూర్చియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన కట్టడలు. ఆజ్ఞలు కాదు, ఏంటిది? కట్టడలు అంటే ఏంటివి? కంపల్సరీగా చెయ్యాలి. ద రూల్స్ విచ్ కంటైన్ సమ్ ఫ్లెక్సిబిలిటీస్. ఆజ్ఞకు ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఆజ్ఞ చెప్తే చేయాల్సిందే. కట్టడ కొంచెం మార్పు ఉందా? తీర్మానం వచ్చింది, వాగ్దానం వచ్చింది, మొక్కుబడి వచ్చింది, ఒట్టు వచ్చింది. దాన్ని ఇక్కడ ఏం చేశాడు ఆయన? హస్బెండ్తోనూ, తండ్రితోనూ, భర్తతోనూ వాటిని కొంచెం ఫ్లెక్సిబుల్ చేశాడు. ఇవన్నీ కట్టడలు అనమాట. ఈ కట్టడల ప్రకారం మనము ఇప్పటికీ కూడా నిల్చుని. ఇప్పుడు ఎవరైనా చెప్పొచ్చు పాత నిబంధన కొట్టేయబడిందా? లే, యేసుప్రభు వారు ఏం చేశాడు? అది ఆయన నెరవేర్చుటకు వచ్చాడు. అందుకనే ఆయన తన తల్లి ఇంటిలో నుంచి వచ్చిన తర్వాత నాజీరు చేయబడ్డవాడుగా ఉండిపోయాడు. సో అతను ఏ తప్పు చేయకుండా అది నిలిచి ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేసి ఈ మొక్కుబడి కానీ మనిషి దేవునికి ఇచ్చేటువంటి విషయాలలో మొక్కుబడి, స్వేచ్ఛార్పణ, బలి, దహన బలి, నైవేద్యము, పానార్పణము, సమాధాన బలి, ఇవి దేవుని కొరకు మనుషులు చేయాల్సినటువంటి విషయాలు. ఈ విషయాలలో ఏవి కూడా మనుషులు దేవుని గురించి కానీ, మందిరం గురించి కానీ, దేవుని యొక్క నీతి గురించి కానీ, దేవునితో చేసుకునేటువంటి వాగ్దాన విషయంలో కానీ
మనిషి తప్పిపోవడానికి వీల్లేదు. వీటిని జాగ్రత్తగా చూసుకోవడం నేర్చుకోవాలి. ఒకసారి చూద్దాము. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 25వ వచనం. Proverbs 20:25. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, వివేచన లేకుండా ఇది ప్రతిష్ఠితం అని చెప్పడము, మ్రొక్కుకొనిన తరువాత దాన్ని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరి అగును. విచారించుట అనే పదం రెండు రకాలుగా వాడతాం. ఒకటి, నేను ఏదైనా మాట్లాడితే దాని గురించి డిస్కస్ చేయడం విచారించటం. రెండు, ఒకటి మొక్కేసుకున్న తర్వాత అయ్యో నేను అనవసరంగా నోరు జారిపోయానని బాధపడడం విచారించడం. ఇది రెండు రకాల విచారాలు. ఇక్కడ మొక్కుపోయిన దాని గురించినటువంటి విచారం గురించి బైబిల్ చెప్తుంది. అంటే నేను ఏదైతే దేవుడికి ఇచ్చేస్తానని చెప్పానో ఆ చెప్పిన తర్వాత ఇప్పుడు నేను అనవసరంగా చెప్పానండి అంటే ఎలాగుంటుంది? ఒకసారి ఒక ఆయన వచ్చి నాతో మాట్లాడాడు, పాస్టర్ గారు ఆ సమస్య కనుక తీరిపోతే ఆ పై ఫ్లోర్ అంతా మీకు రాసి చేస్తాను అన్నాడు. తొందరపడకు, నువ్వు ఆ పై ఫ్లోరు కింద ఫ్లోరు ఆ మాట్లాడుకో, వెళ్ళిపో. నేను ఈ విషయంలో నేనేం ఆలోచన చేయట్లేదు, నాకు ఆ మనసు కూడా లేదు. తీసుకునే ఆలోచన, ఇస్తావా, దానికి నిలబడతావా, అవే నాకు లేవనంటే మీకెందుకు, నేను కదా దేవుడితో తీర్మానం చేసుకున్నాను, మీరు మీకెందుకు అన్నాడు. అని స్టాంప్ పేపర్ కూడా కొనిసాను, మీ నాన్నగారి పేరు చెప్పండి అన్నాడు. నువ్వు అలాంటి ఆశలోకి వెళ్ళాను, నువ్వు ఏ స్టాంప్ పేపర్లు రాయక్కర్లేదని. అయిపోయింది. సరిగ్గా 6 నెలల తర్వాత కోర్టులో గెలిచాడు. ఆ ప్రాపర్టీ ఆయన పేరు మీదకి వచ్చింది. వచ్చి ఆ రోజు మీరు వద్దన్నారు కదా అందుకే రాయట్లేదు అన్నాడు. ఆ ప్రాపర్టీ వాల్యూ చెప్తే ఇప్పుడు మీరు పడిపోతారు పైనుంచి. జగదంబ జంక్షన్లో కోర్టులో ఉండదు ఆ ప్రాపర్టీ. ఇప్పుడు ఆశ పట్టేసింది. ఆ రోజు ఎలాగైనా చెల్లిస్తానన్నాడు. ఇప్పుడు ఒక్కసారి దబ్బని పడ్డాడు. మీరు వద్దన్నారు కాబట్టి మీ బ్యాడ్ లక్ అన్నాడు. నాకు గుడ్ లక్కే. ఇచ్చిన తర్వాత రోజు వచ్చి ఈ స్థలం నాది అని అంటే, నా దానిలో మీరు చచ్చి కట్టారు, నా దానిలో ఇల్లు కట్టారు, నా దానిలో మీరు ఉంటున్నారని ఏడుపు ఎవడ పడతాడు. దేవుడికి తెలుసురా బాబు ఎవరి దగ్గర ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో. నేనైతే ఏమి ఆశపడను, నాకు అలాంటి ఆలోచనే లేదు. అలాంటి విషయాల గురించి నేను ఎప్పుడు ప్రార్థన చేయను. కొంతమంది నేను విన్నాను, మీ ప్రాపర్టీ మీకు వచ్చేందుకు మేము ప్రార్థన చేస్తాం, మీరు మొక్కుబడి చేసుకుని మాకు రాసి ఇచ్చేయండి అని వాళ్ళు ఉన్నారు. గొడవలు రాసి ఇవ్వలేదని వాళ్ళ గురించి మేము ప్రార్థన చేయము, మీరు రావద్దని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. మీరు రాసి ఇచ్చేయండి ముందు, మీరు మాకు ఇస్తారా సస్తారా. నేను సేవకు వచ్చిన కొత్త, మీకు పూర్తికాలం పరిచర్య కూడా రాలా. అప్పుడు ఒక ప్రాపర్టీ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు పాస్టర్ గారు ఇదే మాట అన్నాడు, మీరు తర్వాత మాట తప్పుతారు, ముందు మాకు రాసి ఇచ్చేయండి, అది ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా అది మాకే అన్నాడు. అది నేను అన్నాను, మీకు ఎన్ని సంవత్సరాల తర్వాత కాదు, మీరు ప్రార్థన చేస్తే వచ్చింది అనడానికి రుజువుగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు టైం పెట్టండి అన్న. అది ఎలాగ అవుద్ది అన్నాడు. మరి అది నీకు ఎలా రాసి చేస్తాం, అది ఎలాగ అవుద్ది అన్నాను నేను. అలా మీరు మాట్లాడితే దేవుడితో మీరు తీర్మానం చేసుకుంటున్నారు, చూసుకోండి అన్నాడు. దేవుడి గురించి నువ్వేం నన్ను భయపెట్టక్కర్లే, నేను బైబిల్ చదువుతాను. బైబిల్లో దేవుడు అలా చెప్పిస్తానని కానీ చెప్తానని కానీ వాగ్దానాలు తీసుకోమని కానీ లేదు. సో మా హృదయపూర్వకంగా స్వేచ్ఛార్పణలో ఇస్తే ఇస్తాం, అంతేగాని నువ్వెవడో మధ్యలో డిమాండ్ చేసి రాక్కోవడానికి, మధ్యలో నాకు ఇది దేవుడు ఇచ్చాడని రేపు పొద్దున్న నువ్వు అబద్ధాలు చెప్పడానికి, ఇవన్నీ నేను నమ్మనాను. దేవునికి స్తోత్రం, ఆయన చాలా దూరంగా పెట్టాడు మాకు, ఇంకెప్పుడు మాకు దగ్గరికి రానివ్వాల. ఎందుకంటే అతని మనసులో ఆ రకమైనటువంటి దుర్మార్గపు ఆలోచన ఉందని దేవుడు చూశాడేమో, ఆ విత్తనాలు మా మీద పడకూడదు అనుకున్నాడేమో, దూరంగా పెట్టాడు. దేవుని దయ వల్ల ఈరోజు ఎవడో వైపు చూడకుండా ఆకాశం తట్టు చూసి ప్రభు సన్నిధిలో బతకగలిగాం. ఈరోజు ఈ మాట చెప్తున్నాడు, మొక్కు కొనిన తరువాత దాన్ని గురించి విచారించుట ఒకనికి ఏమవుతుంది, ఉరి అవుతుంది. నేను బాధపడుతూనే చెప్తున్నాను, ఆయన ఇవ్వాలని తీసుకునే మనసు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. నన్ను ఎవడైనా వచ్చి పరీక్షించుకోండి, నేను ఎలాంటి వాడినో. సో అసలు ఆలోచనే లేదు. ఈరోజు ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు ఆయన. ఇట్స్ అరౌండ్ 25 years, 25 సంవత్సరాల నుంచి ఆ స్థలం ఎక్కడేసిన గొంగళి అక్కడికే ఉంది, కాగితాలన్నీ ఉన్నాయి. దానిలో పెద్ద నర్సరీ, గంధం చెట్లు కూడా ఇంత లావు అయిపోయినాయి, ఏసీసీ. కానీ ఈరోజు ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా. ఆయన కనపడినప్పుడల్లా అడుగుతుంటాడు, ఆ రోజు మీకైనా ఇచ్చాను కాదని, ఇప్పుడు సంగతి ఎందుకు వదిలే అన్న. మళ్ళీ ఆశ పుట్టకూడదు. ఉరి కూర్చుంది ఆయనకి. అది అతని ప్రాణమునకు సంతోషాన్ని కలిగించినది ఉరి. ఏమండి, మరి మీరైతే మెడలో పట్టళ్ళు ఈ నగలేసుకుని మీకు ఆనందం అయిపోయింది, కానీ ఎప్పుడు ఏమీ లేనోడికి మెడలో ఏమైనా ఎత్తే ఎలాగుంటుంది? ఏ చిన్న చీమలాగా ఉంది, ఇదే తిరుగుతుండేనే గోగుతున్నాను ఇందాటి నుంచి ఇలాగ. అలాంటిది ఇంతంత లావు ఎలాగేసుకుని ఉంటారో.
అది మీకు అలవాటు, దానితో మోజు, కాబట్టి మీరు దాన్ని మోస్తారు, ఆనందంగా చూపించుకోవాలని ఆశపడతారు. ఆ బంగారం లాంటివి ఉరితాడు వేసుకుని తిరగండి, అది ఏమన్నా సుఖంగా ఉంటుందా? దేనికి బీసిపోద్దో తెలియదు, ఎప్పుడు బీసిపోద్దో తెలియదు, ఊపిరాడినవదో తిండి తిన్నవదో కదా. ఒక మొక్కుబడి నీ బతుక్కు మురవుద్దంటే ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకనే దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. మొదటి సమూయేలు గ్రంథంకి వద్దాం. 1 Samuel chapter 1 verse 20. మొదటి అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం. గనుక ఉమ్, హన్నా గర్భము ధరించి ఉమ్, దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని ఉమ్. నేను యెహోవాకు మొక్కుకొనిన వీనిని మొక్కుకొని మొక్కుకొని వీనిని, వీనిని అడిగితిని అనుకొని ఆ. వానికి సమూయేలు అని పేరు పెట్టెను. అసలు ఆ పేరు పెట్టేటప్పుడు ఒక మాట ఉందట, ఏమని? నేను మొక్కుకొని వీరిని అడిగి తిని, నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తాననే కమిట్మెంట్ పేరు సమూయేలు. పెట్టుకొని పేరు సమూయేలు అని పెట్టాను. పేరు పెట్టెను. ఎల్కానా అను అతని ఇంటి వారందరును ఎల్కానాయును, అతని ఇంటి వారందరును ఉమ్, యెహోవాకు ఏటేటా అర్పించు బలి అర్పించుటకును మొక్కుబడి చెల్లించుటకును పోయిరి. ఆ, అయితే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారట? ఏటేటా దేవుని కొరకు అర్పించేటువంటి, బలి అర్పించేటువంటి మొక్కుబడులు ఉంటాయి. ప్రతి సంవత్సరము వాళ్ళు మొక్కుకొనిన మొక్కుబడులు సామాన్యంగా ఉంటాయి. సామాన్యమైన మొక్కుబడులు ఏంటనుకుంటున్నారు? అయ్యా, ఈ సంవత్సరం అంతా మీరు మమ్మల్ని కాపాడినందుకు గాను మా కుటుంబము లెక్క చొప్పున 5 ఉంటే 5 కోడి దూడలు మీకు అప్పగిస్తాము. ధనవంతులు 5 ఉన్నాము, 5 మమ్మల్ని బ్రతికించి, పోషించి, నడిపించి, జీవింపచేసి, మా పొలము వచ్చుబడి మేము సంపాదించి అడుక్కోకుండా మమ్మల్ని నడిపించినందుకు నీ కొరకు 5 ఉన్నాము, 5 గొర్రెలను మీ దగ్గరికి అప్పగిస్తాము. ఇది సామాన్యమైన మొక్కుబడి. ఏమీ చెల్లించకుండా ఉండడం అనేది ఉండదు. కనీసం పావురమైన, గొవ్వైన, పిండి అయినా తీసుకెళ్ళి చెల్లించాలి. దేవుని పేరట పేదరికాన్ని బట్టి ప్రతి ఒక్కడికి ఆ రిలాక్సేషన్ ఉంది. బట్ ఇవ్వడం అనేది కామన్. మొక్కుబడి చెల్లించకుండా ఎవరో ఉండడానికి వీలేదు. మొక్కుబడి అనేది దేవుడికి ఏదో ఆనందింప చేయడానికో, దేవుడిని ఏదో బతికించడానికో కాదు. ఆ దేవుడు మాకు చేసిన దానికి మేము దేవునిని చూడటానికి ఏదో ఒక మెర పెట్టుకుని వస్తామని, దేవుని దగ్గరికి వెళ్ళి కనపడడానికి. ఇంతకీ అక్కడికి వెళ్తే ఏమన్నా ప్రధానమైన ఆ ప్రదేశంలో అతి పరిశుద్ధ ప్రదేశాలకు ఎవడం దూరతాడా? అది కూడా లేదు. ఆ మందిరం దగ్గరికి వెళ్ళడం, ఆవరణలో నిలబడడం, బలి పశువులను అప్పగించడం, వాళ్ళు అక్కడ బలి చెల్లించేంత వరకు అక్కడ నిలబడడం, ఆ రక్తం అక్కడ పోక్షించిన వెంటనే అక్కడి నుంచి సెలవు తీసుకుని బయటకు వచ్చేయటం, ఇంకేం లేదు అక్కడ. ఈ పని చేయటం అనేది అది దైవికమైన దేవుని సన్నిధిలో కనపడటం యొక్క ఉద్దేశం. నేను దేవునితో చేసుకున్న నిబంధన, నేను దేవుని కొరకు చెల్లించిన నిబంధన, నన్ను దేవుడు అంగీకరించాడు, అంతే. దేవుడు నాకు, నేను దేవునితో అనే ఒక సంతోషమైన క్రియ కనపరచడానికి చేసేదే మొక్కుబడి. అంతేగాని నీ ప్రెస్టీజ్ని బట్టో, నీ అధికారాన్ని బట్టో, నీ ఘనతను బట్టో, నీ గుర్తింపును బట్టో, నీ స్తోమతను బట్టో నువ్వు చెల్లించుకునే లాంటివి ఎప్పటికీ మొక్కుబడులుగా దేవుడు అంగీకరించాడు. ఈయన ఏం చేసింది అప్పుడు? 28కి రండి. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. ఇది నాకు నచ్చిన పదం, లాస్ట్ వర్డ్. అప్పుడు వాడు అక్కడనే యెహోవాకు మొక్కెను. ఈ కింద వచనాలు మీరు చూస్తే ఇక్కడ 23వ వచనంకి రండి. కాబట్టి ఆమె పెనుమిటైన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చెయ్యము. నీవు ఆగండి. తన మొక్కుబడి చేసుకుంది. భర్త ఏం చేయొచ్చు? స్థిరపరచవచ్చు, రద్దు చేయొచ్చు, స్థిరపరచు. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? నీ దృష్టికి ఏది మంచి, నీకేది బెస్ట్ అయితే చేసుకున్నాడు. అని ఉందా, పోయిందా? ఉంది, యాక్సెప్టెడ్. ఏది? నిబంధన ఉంది, మొక్కుబడి నిలిచి ఉంది, అది రద్దుపరచబడలేదు. అప్పుడు ఆవిడ ఏం చేసింది? మంచిది చేయము, నీవు వానికి పాలు మానిపించే వరకు నిలిచి ఉండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించే వరకు అతన్ని పెంచుచుండెను. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని సిలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవానిని ఏలి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను. అక్కడి మీరు ఇక్కడ ఏమేం పట్టుకెళ్ళింది ఇవిడ? 3 కోడి దూడలు, తూమెడు పిండి, ద్రాక్షరసపు తిత్తిని. ఇంతే ఎందుకు ఇచ్చింది? ఆదివారం వాక్యం చెప్పాను, పాత ధననిధిలో నుంచి కొంత తీసుకొస్తాడు,
కొత్త దానిలోనే మంచి పదార్థాలు తెస్తాడు. మీకు ఎవరికైనా ఏఐ దగ్గరికి వెళ్లకుండా, జెమినీని అడగకుండా మీరు బైబిల్ని పట్టుకుని దీనికి సంబంధించింది పాత నిబంధనలో సిద్ధాంతం ఉంది, ఎందుకు ఇంతే పట్టుకురావాలి, ఆ 3 వెనక ఏముంది, దాని వెనకతలు ఏముందో మీరు చదివితే అప్పుడు మీ హృదయంలో గంతులేసే ఆనందపాత్మ బయటకు వస్తాడు. అబ్బా, అందుకు ఈవిడ ఖచ్చితంగా చేసిందా, దీని విలువని ఇలా చెల్లించిందా, దేవా నీ మాట భలే చేసింది ఈవిడ అని ఆమెను ఒప్పుకుంటాం. ఇక్కడ చెల్లించింది. అప్పుడు వచ్చి మొప్పుకుంది, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణం తోడు, నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని అతడు నాకు అనుగ్రహించను, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిలో వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. యొఫ్తా కుమార్తెను ఏం చేశాడు ఆయన? ఇప్పుడు హన్నా తన కొడుకుని ఏం చేసింది? ప్రతిష్ఠితము కొత్త కాదు. స్త్రీ ప్రతిష్ఠితము హన్నా దగ్గర ప్రారంభమైతే పురుష ప్రతిష్ఠితము సమూయేలు దగ్గర ప్రారంభమైంది. సమూయేలుని ప్రవక్తగా చేసినోడు ఎవడో? ఎవరో లేరు. సమూయేలు మీద నూనె పోసినోడు ఎవడో లేదు. కానీ ఏమైంది? చిన్నప్పుడు పాలు ఏ రోజైతే మాని నోట్లోకి అన్నం తినడం ప్రారంభించాడో ఆ రోజు యాజకుని తిండి తినడం ప్రారంభించాడు. ఏలీ దగ్గర పెరిగాడు, ఏలీ కుటుంబంలో పెరిగాడు, దేవుని మందిరంలో పెరిగాడు, మందసం దగ్గర పెరిగాడు, గంగాళం దగ్గర పెరిగాడు, బలిపీఠం దగ్గర పెరిగాడు, బూడిద దగ్గర పెరిగాడు. ప్రతి పనిలో చిన్నప్పటి నుంచి వాడు పాలు మాంచాడు, వాడు పాకుతున్నాడు అన్నట్టే ఉంది. ఇంకా ఆ అంతకాలము ఆవిడ అక్కడ ఉండి మందిరంలో ఉండి, మందిరం బయట ఉండి పిల్లోడికి చెప్పింది, రే సమయలు, నువ్వు రేపటి నుంచి తాతగారిని ఇబ్బంది పెట్టకూడదు, ఏలీ తాతగారిని ఇబ్బంది పెట్టకూడదు, ఇదిగో ఏలీ తాతగారి పిల్లలు అక్కడ ఉన్నారు, అలాగని నువ్వు వెళ్ళి ఆడిని ఫ్రెండ్ అని వాడి మెడమే చెయ్యకూడదు. చిన్నప్పుడు ఎన్ని నేర్పిందో, అప్పుడు ఎంత నేర్పిందో తెలుసా? ఆ దినమున వాడు యెహోవాకు మొక్కెను. అబ్బా, ఎంత మాట అండి! వాడి చేత మొక్కించనో లేదు. మనం ఏం చెప్తాం? హే, దండం పెట్టే మొక్కలే మనం మొక్కిస్తాం, మనం చెప్పిస్తాం. ఏం చేయలేదు. ఆమె ఏమైతే చేసిందో, ఆమె ఏదైతే చేస్తుందో, యాజకుడు ఏదైతే చేస్తున్నాడో, మందిరంలో ప్రజలు ఏదైతే చూస్తున్నాడో అదంతా తనను చూపించింది. ఆ కాలమంతా పాలు మాన్పించేంత వరకు అన్నీ నేర్పించింది. ఈ రోజు నుంచి నువ్వు నా దగ్గరికి రావడానికి వీల్లేదు, అమ్మా అని పిలవడానికి లేదు, తండ్రి అని పిలవడమే నీకు తెలియాలి, దేవా అని మొక్కాలి, దేవుని దగ్గరికే రావాలి. ఏది కావాలన్నా నువ్వు దేవుణ్ణి అడగాలి. నా వైపు రాకూడదు. నేనుండను నీకు, నాన్న ఉండడు నీకు, తమ్ముళ్ళు ఉండరు నీకు, నేను ఈరోజు నీకు ఇచ్చేస్తాను, నిన్ను దేవునికి ఇచ్చేస్తున్నానని ఎంతగా ఒప్పించిందో ప్రతిష్ఠించేసింది. ఒక మొక్కుబడి దేవునికి జరిగిస్తే అతడు దేవుని పక్షంగా రాజులను అభిషేకించేవాడయ్యాడు, ప్రవక్తలను సిద్ధపరిచేవాడయ్యాడు, అనేకుల కొరకు వాగ్దానంగా దేవుని మాటను, తీర్పులను ప్రకటించే ఒక ప్రవక్తగా మారిపోయాడు సమూయేలు. అతనికి ఆ స్థితిని తీసుకురావడానికి కారణం ఏంటి అనంటే తన తల్లి తీసుకున్న తీర్మానం, తన తల్లి తీసుకున్న మొక్కుబడి, తండ్రి దాన్ని స్థిరపరిచిన పరిస్థితి. తల్లిదండ్రులారా, ఈరోజు నీ జీవితంలో వివాహానికి ముందు నువ్వేమైనా చేసుంటే నీ తండ్రితో చెప్పి ఆ విషయాన్ని నువ్వు కొనసాగించు. ఒకవేళ వివాహం అయిన తర్వాత నీ భర్తతో చెప్పి దేవుని చిత్తం అయితే కొనసాగించేయి. ఒకవేళ అది నీ వివాహం తరువాత నీ చిత్తంలో పరిస్థితులు మారితే అప్పటికి నువ్వు చెప్పుంటే దాన్ని కొనసాగించు. లేని పక్షంలో అది నువ్వు చేయటానికి వెనక్కి తగ్గిపోవద్దు. అది దేవునికి మాట తప్పకుండా ఉండడం అనేది దేవుని యొక్క నీతి. దేవుని ప్రజలు ఇలా ఉండాలని ఆయన ఇలాంటి నిబంధనను మనకి సిద్ధపరిచాడు. దీనిలో ఇవ్వకపోతే నీకు శాపము, ఈ అందరూ మలాకీని పట్టుకుని చెప్పేవాళ్ళు ఉన్నారు. వచ్చేవారం చెప్తాను అసలు శాపం ఉందో లేదో. సో ఇలాంటి శాపాలకు ఏమీ భయపడక్కర్లేదు. ఇవ్వకపోతే నీకేం జరిగిపోద్దో, ఎలా ఇవ్వాలి, ఇలాంటి అనవసరమైన ఆర్గ్యుమెంట్ వద్దు. కానీ మాట తప్పకుండా ఉండే లక్షణం కడవరి దినాల్లో మనకు ఉంటుంది. కాబట్టి అలా ఉండకుండా ఉండేటట్లు దేవుని కొరకు మాట వినేలాగా మన విశ్వాసాన్ని సరిచేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం.